వాక్యాన్ని అందిస్తారు. అందరూ అలాగే ఉందాం, నిలబడి ఉండడానికి వాక్యం చదువుతారు. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. చదవండి. పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. వాక్యమయ్యున్న మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభువా, ఈ సాయం సంధ్య వేళ సహోదరి ఇంట ఇటు రీతిగా మేమందరమును కూడి మీ నామాన్ని కొనియాడడానికి, గణపరచడానికి, ఆ కుమార్తె జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి, మీరు చూపిన కృపలను బట్టి కృతజ్ఞత కలిగి ప్రభువా ఈ కూడికని ఏర్పాటు చేసుకోవడానికి నాయన మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి వేవేల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నీ కార్యములు మా మధ్య జరిగించినందుకు స్తోత్రాలు. అల్పుడను బలహీనుడని నేను నిలబడుతుండగా ప్రభువా మీరే ఈ స్థలంలో కదలాడండి. ఇక్కడ చేరిన నాతో, మాతో, అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందుకునమని ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మంచిది. మా సహోదరి హృదయమణి గారు హృదయపూర్వకంగా నన్ను ఆహ్వానించిందండి. అందుకే నేను దూర ప్రాంతం నుండి ఇక్కడికి రావటం జరిగింది. అయితే పాస్టర్ గారిని ఆహ్వానించమంది కానీ ఆయన మర్చిపోయారు, ఆహ్వానించలేదు. అయినా మా హృదయంలో ఉన్న ప్రేమను బట్టి మేమే అడిగి వచ్చాం. హల్లెలూయా. మీ పాస్టర్ గారు మమ్మల్ని పిలవలేదు, అయినా ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న పాస్టర్ గారు ఉండగా చిన్నోడినైనా నేను మాట్లాడటం అంత మంచిది కాదని నాకు అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవకులు, మరి ఇక్కడ ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి మా సహోదరులు, మా అన్నగారు, మరి ఇక్కడ మంచి పరిచర్య చేసి ఇప్పుడు చిలుకూరులో పరిచర్య చేసినటువంటి అబ్రహమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మరి అమూల్యమైనటువంటి వర్తమానానికి, దైవజనులకి సమయాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో, యజమానులారా పరలోకములో మీకును మనకును యజమానుడు ఉన్నాడని. హల్లెలూయా. యజమానుడు ఒకడు ఉన్నాడన్న విషయాన్ని మనము గుర్తెరగాలి. ఎక్కడ ఏం చేస్తున్నా, ఏం పని చేస్తున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనందరికీ ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. అయితే ఈ లోకంలో యజమానులను సంతోషపెట్టాలని మనం పనిచేస్తూ ఉంటాం. ఈ లోకంలో యజమానులు గుర్తించాలని, ఈ లోకంలో యజమానులు మన పనిని గమనించాలని, లేకపోతే వారు సంతోషింపజేసేటువంటి కార్యాలు చేయడానికి మనం మానవులుగా ఇష్టపడుతూ ఉంటాం. నీవు ఎక్కడున్నా, ఇక్కడ మన సహోదరి చక్కని సాక్ష్యం ఇచ్చింది. మరి దూరదేశంలో ఎక్కడో పనిచేసుకుంటూ కుటుంబ పోషణ నిమిత్తమై ఆమె కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి సమయంలో తెల్లవారుజామునే 4 గంటలకు లేచి ఆమె చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏమైనది? ప్రార్థన, బైబిల్ పఠనము. ఎందుకని అంటే అక్కడ ఎవరు అడుగుతారు, ఎవరు మనల్ని చూస్తారు? ఉన్నాడు, మనందరికీ ఒక యజమానుడు ఉన్నాడు. ఆమేన్. ఆ యజమానుడు మనందరినీ చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటనే జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. చదవండి ఒక్కసారి ఆ మొదటి వచనాన్ని. ఎరిగి
న్యాయమైనదియు, న్యాయమైనటువంటి కార్యాలు, న్యాయమైనటువంటి పనులు చేయాలి. అన్యాయం చేస్తూనో, లేకపోతే మనల్ని ఎవరు అడుగుతారులే, మనమే ఇంటికి పెద్ద, లేకపోతే మనమే యజమానులము, మనం ఏది చేస్తే అది సరిపోతుంది అని అనుకుంటే నిన్ను నన్ను లెక్క అడిగేటువంటి ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన అంటాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో నీవు అది తెలుసుకోవాలి. ఏది న్యాయమైనదో దానినే ప్రభు కోరుకుంటున్నాడు. అంతేగాని నీకు ఉన్నదానిని బట్టి, నీవు కలిగి ఉన్నదానిని బట్టి అనేకులను సంతోషపెట్టడానికో, లేకపోతే అనేకుల ఎదుట గొప్పగా నిలబడడానికో అన్యాయమైనటువంటి కార్యాలు చేస్తూ ప్రభువుని సంతోషపరుస్తున్నాను అనుకుంటే అది అవివేకమే అవుతుంది. ఈ సాయం సంధ్య వేళ, చల్లపొట్టు వేళలో ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో కూడా చెప్తున్నాడు, మనకు ఒక యజమానుడు ఆయన ఉన్నాడు. ఆయన మన పట్ల మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని, మనం చేస్తున్నటువంటి ప్రతి కదలికను ఆయన గుర్తిస్తాడు, ప్రతి కదలికను ఆయన గమనిస్తాడు అన్న విషయాన్ని నీవు నేను గమనించాలి. నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను పాస్టర్ గారి ముందు కనబడితే చాలు, లేకపోతే సంఘంలో ఉన్నప్పుడు కనబడితే చాలు, లేకపోతే ఇంకా వేరే చోట ప్రార్థనకు వెళ్ళినప్పుడు కనబడితే చాలు. లేదు 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 సహోదరి, నిన్ను నన్ను సహోదరుడా, మనందరినీ చూస్తున్నటువంటి దేవుడు లేదా యజమానుడు మనకు ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో మనం ఎక్కడ చూసినా మా కొరకై సిలువలో చనిపోయిన ప్రభువా అని అందరూ విలాపముతోటి, బాధతోటి, విచారముతోటి ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ దినములు మాత్రమే కాదు, నీ బ్రతుకు దినములన్నీ ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. నీ బ్రతుకు దినములన్నిటా ఆయన ఎదుట న్యాయముగా నువ్వు ప్రవర్తించాలా. ఇది ప్రత్యేకముగా ఈ దినాల్లో మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది, లేకపోతే ఈ రోజుల్లో మాత్రం ఇలా భక్తి చేస్తే సరిపోతుంది, దాన ధర్మాలు చేస్తే సరిపోతుంది, న్యాయముగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటే అది అవివేకం అవుతుంది, నీ భ్రమ అవుతుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు పరలోకమునకు వెళ్ళేటువంటి మార్గము నుండి తొలగిపోయావన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యజమానుడు మనకున్నాడు. ఆ యజమానుడు న్యాయమైనదియును, తర్వాత అంటున్న మాట ఏంటంటే ధర్మానుసారమైనది. చూడండి, ధర్మము అనేది మనము చూస్తూ ఉంటే ఇక్కడ లోకంలో కనబడతా ఉంటుంది. హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ న్యాయదేవతని త్రాసు పట్టుకొని ఉంటుంది. ఆమె కళ్ళకు ఏం చేస్తారు? ఎందుకని దాన్ని కొంతమంది తెలివిగల వాళ్ళు, ఏళ్ళోళ్ళు లాంటి వాళ్ళు ఏమంటారంటే చట్టానికి కళ్ళు లేవు అంటారు. తప్పది, చట్టానికి కళ్ళు లేవు కాదు. ఏంటనంటే వాక్యం దానిలో అర్థం ఏంటనంటే నీవని నేనని పక్షపాతం లేదు, న్యాయం అందరికీ ఒకటే రీతిగా తీర్చబడుతుంది. ఆమేన్. మనం కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు మన పక్షాన ఉన్నాడు, లేకపోతే ఆళ్ళ పక్షాన ఉన్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో దేవుడు చక్కగా చెప్తున్నాడు, దేవుడు పక్షపాతి. అంతేనా అన్నగారు? హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు. మరి అలాంటి పక్షపాతి కానిటువంటి దేవుడు ధర్మానుసారమైనటువంటి న్యాయమైనటువంటి కార్యాలు నీవు చేయాలనే నీకు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. సహోదరి చక్కని మాట చెప్పింది. అక్కడ దూర ప్రాంతంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి కరోనా, అనేక మంది ఆమె ముందు కొనిపోబడుతున్నప్పుడు, చనిపోతున్నప్పుడు ఏది ఏమైనా నేను ప్రభువు కొరకు నిలబడతాను, నేను మాత్రము వాక్యానుసారంగా, నేను ఎరిగినటువంటి సత్యానుసారంగా, నేను ఎరిగినటువంటి వర్తమానం ప్రకారమే నేను ఉంటాను. నన్ను పట్టుకున్నా పట్టుకోకపోయినా ఏం చేసినా సరే. చూడండి, ఆ ధైర్యాన్ని బట్టి దేవుడు ఆమెను మరలా మన మధ్యకు నడిపించాడు. అందును బట్టి ఆమె కృతజ్ఞత కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాలపు వేళ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ స్థలంలో కూర్చున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉంటున్నప్పటికీ, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు అన్యాయమైనటువంటి కార్యాలు చేస్తూ అధర్మముగా నువ్వు నడుచుకొనొచ్చు. దేవుడు మా పక్షాన ఉన్నాడండి, మేము ఇది సంపాదించుకున్నామంటే, ఇది కొనుక్కున్నామంటే ఒకని కలిమి విస్తరించుట కాదు కదా. ఆ విషయాన్ని మరిచి ఈనాటి ప్రజలు ఈ భూమి మీద ఏవేవో అనుకుంటూ ఉన్నారు. కానీ ఆమె చెప్తున్నటువంటి మాట అంటే, ముందు దేవుడిచ్చిన జీవముకై, దేవుడిచ్చినటువంటి పోషణకై, దేవుడిచ్చినటువంటి ఆ జీవితానికై కృతజ్ఞత కలిగి ఉంది. ఈ రాత్రి కాలపు వేళ ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నా జీవితంలో కూడా ఆయన మనకు యజమానుడుగా ఉన్నాడని గుర్తెరిగిన మనందరము చేయవలసిన పని ఏంటి అని అంటే, 2వ వచనంలో చెప్తున్న మాట, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. స్టెబిలిటీ ఉండాలి. నీ ప్రార్థన యందు ఖచ్చితంగా ఒక నిలకడ నువ్వు కలిగి ఉండాలి. అవసరానికో, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నాకు తెలిసి అనేక మంది
లోకంలో కొంతమంది సంఘ శాఖలో దైవజనులు కరోనా టైంలో బాగా ప్రార్థనలు చేశారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడిపోయినాయి, లేకపోతే ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా సమకూడిపోయినాయి, ఇప్పుడు మనం ప్రార్థన ఎలా చేసినా పర్లేదు అనుకుంటే కాదు. నీ ప్రార్థనల యందు నీవు నిలకడగా. ఎందుకని అంటే నిన్ను నన్ను మనందరికీ యజమానుడుగా ఉన్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు, ఆయన మన పట్ల అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఆయన నీకు ప్రతి అవసరతను తన మహదైశ్వర్యం చొప్పున తీర్చగలడు. ఈ కుటుంబాన్ని దీవించిన దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించగలడు. సేవకులు చెప్పారు, ఆమె కనబడినప్పుడు ఆమె చూసినటువంటి పరిస్థితిని బట్టి పాస్టర్ గారు అన్నారు, ఆమె దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన జాలిపడ్డాడు. లేకపోతే ఆమె మీద ప్రేమ చూపారు, ఆమెకు మరి దేవుని పేరట సహకారిగానే నిలబడ్డాడు. ఈ సాయంకాల వేళ వాక్యం వింటున్న నీవు నేను కూడా మనము ధర్మమును కలిగి ఉండాలి. న్యాయమైన కార్యాలు, న్యాయమైనటువంటి పనులు చేసేవారంగా ఉన్నప్పుడు మనము ప్రార్థనల యందు కూడా నిలకడగా ఉంటాం. హల్లెలూయా. ఆ ప్రార్థనల యందు ఎప్పుడైతే నిలకడగా ఉంటామో నీలో నుండి నాలో నుండి ప్రతి ఒక్కరిలో నుండి ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, కృతజ్ఞత గలవారై. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా ఉన్నా కూడా ఏమైపోతారండి? కూలిపోతారు. మరి కృతజ్ఞత, నేను అనుకుంటున్నానండి ఇదైతే చేద్దామని, అదైతే చేద్దామని, నేను కూడా కూటమి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నానండి, లేకపోతే మేము కూడా ఏదో చేయాలనుకుంటున్నామండి అని అనుకుంటూ సమయాన్ని మనము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. సమయము దాటిన తర్వాత బైబిల్ చెప్తా ఉంది, సమయమును పోనీయక ఎవరి వలే అండి? బి సెక్షన్ మాట్లాడతలేదు, మా పాస్టర్ గారు కాదండి, ఏ సెక్షనే మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎవరి వలే అండి? హల్లెలూయా. జ్ఞానుల వలేనా? అజ్ఞానుల వలే కాక. అజ్ఞానుల వలే. ఇక్కడ ఎవరు కూడా అజ్ఞానులు లేరని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అజ్ఞానులు కాదు. అందుకని మనకి ఇచ్చిన సమయము, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు నీ పట్ల దాచి ఉంచిన మేలులు, నీ పట్ల దాచి ఉంచినటువంటి కృపలను ఆయన తప్పక నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కింది భాగంలోకి మనం కనుక చదవగలిగితే వాక్యాన్ని కొంచెం ముందుకు వెళ్దాం, నేను ముగిస్తాను సమయాన్ని. మరి ముందుకి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువ కలిగి ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దాని యందు నువ్వు మెలకువ, అలర్ట్నెస్ అనేది ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలి. ఆ మెలకువ అనేది అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ఆపద వచ్చినప్పుడో, ఇబ్బంది వచ్చినప్పుడో, సమస్య వచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో కాదు, ప్రతి విషయమందును ప్రతి సమయమందును కూడా నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. సహోదరి, దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఫోన్ నెంబర్ ఎంత అంటే ఎంత? 333 అంటారు. ఆయన ఏమంటున్నాడు? నాకు మొర్రపెట్టుము. మా ఫోన్ నెంబర్లు తెలుసు కానీ మాకు ఏసఐ నెంబర్ ఏం తెలుసు అంటారా? అందుకే నేను నిశ్చయం ఏమంటుంది, ఏసయ్యా మా నాన్నకు ఫోన్పే చేసేయ్యా అంది. ఆవిడ టెక్నాలజీని వాడుతుంది. హల్లెలూయా. ఏసయ్యా మాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, మాకు ఫోన్పే చేయ్యా. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు కనపడట్లేదు, అంతా ఫోన్పేనే. ఇప్పుడు చూడండి, నీకు కూడా తెలియాలి కొంచెం ఆయనకు ఏంటి. ఇర్మియా గ్రంథం 33:3 చెప్తున్న మాట ఏంటంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాకు మొర్రపెట్టుము అన్నటువంటి ప్రభు మాటను మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు మొర్ర పెట్టాల్సిన సమయంలో గుర్ర పెడతా ఉన్నాం. అందుకే గ్రహింపలేని, లేకపోతే మనం ఏ విషయాలు, ఎందుకు ఇలా జరిగిందండి పాస్టర్ గారండి, మేము అనుకోలేదండి, ఇలాగ అయిపోయిందండి, మా అబ్బాయి ఎందుకనండి ఇలా అయిపోయాడండి, ఎందుకు ఇలా అయిపోయాడంటే నువ్వు గ్రహించలేకపోతున్నావు. కారణం ఏంటంటే మొర్ర పెట్టాల్సిన సమయంలో నువ్వు మొర్ర పెట్టకుండా ఉండుటను బట్టి వాక్యం చెప్తా ఉంది, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను ఊహించలేవు. నువ్వు అనుకోవు నీ జీవితంలో ఇలా జరుగుతుంది, నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే, ఇంకా నా జీవితం ఇంతేలే అని అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరుడా,
ఈ మాటలు వింటున్నటువంటి నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకో, ఇంకా నా జీవితం ఇంతే, నేను దీనికి బానిసని, నేను దీనికి అలవాటు అయిపోయాను, నా బ్రతుకంతా ఇంతే. నో నో నో, అలా కాదు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక్కసారి ఆయన వైపు మరలించబడి, ఆయన వైపు తిరిగి ఆయనకు మొర్రపెట్టు. నువ్వు ఊహించినటువంటి, నువ్వు ఆలోచనకు అందనటువంటి గొప్ప సంగతులను ప్రభువు నీతో మాట్లాడతాడు. గూఢమైనటువంటి, రహస్యమైనటువంటి బైబిల్ ఎన్నోసార్లు చదువుతుంటారు, పరిశుద్ధ గ్రంథం ఎన్నోసార్లు చదువుతుంటాం. ఈ వర్తమానంలో మనం వర్తమానం వింటూ ఉంటే, అయ్యో ఇంత అర్థం ఉందా ఇక్కడ, కనులు తెరవజేయబడిన పరిస్థితి నా జీవితంలో అనేక మార్లు ఎదురవుతుంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అక్షరార్థంగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నామో, లేకపోతే చాలా వాక్చాతుర్యంతో నేను బైబిల్ బాగా చదవగలను అందరికంటే అనుకుంటున్నావేమో. కాదు కాదు, ఆత్మీయమైనటువంటి అర్థాన్ని నువ్వు గ్రహించగలగాల. వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని, మనకు ఈ కాలపు ప్రవక్త అయినటువంటి ఆయన చెప్పినటువంటి మాట ఏమై ఉన్నదో మనం గ్రహించాలి, అది పట్టుకోవాలి. ఈ రాత్రి కాలపు వేళ మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు నాకు మనందరికి ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు నమ్మకత్వాన్ని లేకపోతే, నీ తోటి సహోదరుల పట్ల నమ్మకత్వం లేకపోతే, న్యాయంగా నువ్వు ప్రవర్తించలేకపోతే, అధర్మమైన కార్యాలు చేస్తూ నిన్ను నువ్వు సర్దుబాటు చేసుకుంటూ అందరి ముందు మంచిగా కనబడితే కుదరదు. ఒకానొక సమయం వస్తూ ఉంది, ఖచ్చితంగా ఆ న్యాయమైనదేదో అన్యాయమైనదేదో కొలవబడినప్పుడు, అది ఇనుమ, అది కొయ్య, అది ఖచ్చితంగా కాల్చబడినప్పుడు దాని పరిస్థితి బయటకు వస్తుంది. అందుకనే ఈ రాత్రి కాలపు వేళ ఏదో కొన్ని దినాలు మాత్రం చేసే భక్తి కాదు ఇది, కొన్ని దినాలు మాత్రం చేసే ప్రార్థనా కూడికలు కాదు ఇది. నిత్యము నీ జీవమున్నంత వరకు ప్రభువుతో నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. ఆయన ఇచ్చేటువంటి ప్రతి మేలుల్ని అనుభవించాలంటే ఆయన చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞత కలిగి ఉండు. అట్టి జీవితాన్ని ఇక్కడున్న మనందరికీ ప్రభు అనుగ్రహించాలని, అలాగే ఈ కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించి ప్రతి ఆలోచనను సఫలీకృతం చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, చివరికి ఒక్క వచనాన్ని చదవండి. 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. మరి కొలస్సీలుగా 4:4, ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని. మాకు 15 నిమిషాలు ఇచ్చారు కాబట్టి మాకు అనుకూలమైన సమయాన్ని దేవుడు ఇవ్వాలని మా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి పెద్ద సభల్లోకి వెళ్తే చాలామంది పాస్టర్స్ ఉన్నారు అక్కడ. అందులో ఆ సభలో అధ్యక్షులు ఎవరంటే మా చిన్నాన్న గారు, కొమలపూడి నీలపూడి యేసురత్నం గారని కాళ్ళ సభల్లో అనమాట. నీలపూడి యేసురత్నం గారు, ఆయనది కొమలపూడి. కాళ్ళ సభలు, ఇస్సాగర్ సభల్లో ఆయన ఎప్పుడు అధ్యక్షులుగా ఉండేవారు. ఆయనే ఈ కార్యక్రమం అంతా నడిపించేవారు మీటింగ్స్లో. చనిపోయాడండి ఆయన. ఇస్సాగర్ చనిపోయిన ఒక 2 నెలలకి ఆయన కూడా చనిపోయాడు. మా బంధువులు అనమాట ఆయన. సరే, నేను సేవకు వచ్చిన గోత్రలో ఆ మీటింగ్స్కి వెళ్ళాను, కాళ్ళ సభలకు వెళ్ళాను ఒకసారి. అప్పుడు ఆయన లేచి అన్నారు, మరి వాక్యం అందించడానికి చాలామంది దైవ సేవకులు ఉన్నారు, మరి నేను ఎవరెవరికి సమయం ఇస్తున్నానో వాళ్ళు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, ఇవన్నీ మాటలు ఉన్నాయి కదా అని చెప్తూ అప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. వాక్యాన్ని త్వరగా ముగించేవారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు, వారు మరొక్కసారి, అంటే లేటుగా ముగిస్తే ఇంకెప్పుడు పిలవరు అన్నారు. ఓహో, ఇది బాగానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఆయన సద్వినియోగం చేసుకున్నారు. మరలా ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి, హెచ్చరికలు చెప్పండి. యాళ్ళోళ్ళు ఉన్నారండి ఇక్కడ. యాళ్ళోళ్ళు ఊరిది కమతం.
కమతం చొక్కోళ్ళూరు. సరే, మంచిది. దేవునికి స్తోత్రం కలిగినాక మరి సమయాన్ని మరి వేస్ట్ చేయను. మరి మన యొక్క చక్కని దేవుని సేవకులు మరి నాకంటే ముందు మరి ఫస్ట్ ఇక్కడ అరుణ్ కుమార్ గారు 1986 సంవత్సరంలో 1986 సంవత్సరంలో మరి ఈ గ్రామానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ గ్రామంలో మరి సేవకులను చేర్చుకున్నారు కమతం పరంజ్యోతం గారి కుటుంబం. మరి వారి ద్వారానే ఈ సత్య సువార్త అనేటువంటి వాక్యము వెళ్ళడగటానికి అనేక ప్రాంతాలు వెస్ట్ గోదావరిలో మరి విస్తరించడానికి ప్రథమ ప్రముఖులు ఎవరంటే పరంజ్యోతం గారి కుటుంబం. మరి వారే అరుణ్ కుమార్ గారిని చేర్చుకున్నారు. తర్వాత అంచెలంచెలుగా మరి నేను అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నాకు 15 సంవత్సరాలు, నాకు 12 సంవత్సరాల వయసు. అప్పుడు నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను, 8th క్లాస్ చదువుతున్నాను. ఇంచుమించు నాకు 12 సంవత్సరాల వయసు అనుకుంటప్పుడు. తర్వాత నేను ఆయన వచ్చిన ఒక 4 సంవత్సరాలకి నేను ఇంటర్మీడియట్లోకి వెళ్ళి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందాను. తర్వాత ఆయన రానప్పుడు కాలేజీ నుంచి వస్తే ఎప్పుడన్నా ఇంట్లో కూడుకునేవారు. ఒక 3-4 ఉండేవాళ్ళు మగవాళ్ళు. ఏలూరుపాళ్ళని కూడుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడన్నా నేను మామూలుగా కొంచెం 2 మాటలు అందించేవాడిని. తర్వాత మా పరిస్థితి బాగోలేక నేను చదువు డిస్కంటిన్యూ చేసి బొంబాయి వెళ్ళిపోయినప్పుడు తర్వాత మరి మార్తరాజు గారు, అలాగే ఫిలిప్ అబ్రహాం గారు, ఆ తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు మరి ఆ వేమగిరి నుంచి కూడా ప్రసాద్ గారు, వెంకటనగరం ప్రసాద్ గారు, సత్యవాడ ప్రసాద్ గారు, ఆ తర్వాత యోహాను గారు, ఇలా చాలామంది ఈ ప్రాంతాల్లో మరి ఈ యొక్క పరిచర్య కుంటిపడిపోకుండా దేవుడు మరి ఆయా సమయాల్లో కొంతమందిని ఇక్కడ వాడుకున్నాడు, నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగాక మరి చాలామంది సేవకులు, ఫిలిప్ మిల్లెంగ్టన్ గారు, ఆయనది దురుసుమర్రే, మరి ఈయనది దురుసుమర్రే, మార్తరాజు గారిది దురుసుమర్రే, ఇలాగా ఉన్న 3 4 కానుకలు వచ్చినా రాకపోయినా ఎలాగున్నా కూడా అప్పుడు మరి వాళ్ళు ఆ పరిచర్య అనేది అలా కుంటుపడిపోకుండా దేవుడు అప్పుడప్పుడు అలా కొంతమందిని వాడుకున్నాడు. నేను వచ్చేసరికి యోహాను గారు, కడిపులంక యోహాను గారు, అదే పాస్టర్ గారి సంఘమే, ఆయన కూడా ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసినట్టున్నారు ఇక్కడ. అలా చేస్తున్న సమయంలో తర్వాత దేవుడు నేను బొంబాయి నుంచి రావటం, ఇక్కడ సేవ, మళ్ళీ ఆ సేవ నేను కొనసాగించడానికి దేవుడు ఎంత కృప చూపించాడు. దేవుడి నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాను, నువ్వు హైదరాబాద్ కాదు కోయిట వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాను కదా. మేము చెప్పాను, మీ సంఘంలో మరి కోయిటకి వెళ్తున్నారు, మేము వెళ్ళాం అని చెప్పే చూసారా. నిజంగా మేము వెళ్ళాం. ఎందుకంటే మరి మీ సంఘంలో చాలామంది వెళ్ళారు కదని చెప్తారు మీరు. ఎవరిని వెళ్ళండి అని మేము ప్రోత్సహించి ఎవరన్నా వస్తే కనుక మేము ఎట్టి పరిస్థితులను సపోర్ట్ చేయను. ఓకేనమ్మ, జాగ్రత్తకి వెళ్ళి చూసుకో, మరి ఇల్లు లేదు కదా, నీకు అది లేదు కదా, పిల్లలు పెళ్లి చేసుకోవాలి కదా, ఎప్పుడు ఎవరు చెప్పం. కోయిట వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాకు చెప్పొద్దని చెప్పేస్తాం. మీరు కనుక వాక్యాన్ని దాటి వెళితే మాకు చెప్పవసరం లేదు. ప్రార్థన చేయడానికి కూడా మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో చాలామంది వెళ్ళారు, బేబీ వీళ్ళందరూ చాలామంది, అనుపమ వీళ్ళందరూ వెళ్ళారు. నేను ఇక్కడ సేవకు వచ్చినాక నేను ఎప్పుడు వాళ్ళు కోయిట్లోకి వెళ్ళక ఫోన్ చేసి ఎలాగ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నెలకు దశంభాగం పంపించు, ప్రథమ ఫలం పంపించు, మొదటి జీతం పంపించు, ఎప్పుడు ఎవరికి నేను ఎప్పుడు అట్లాంటి ఫోన్ చేయలేదు. అలాగా వాళ్ళ దశంభాగాలు కూడా నేను ఎప్పుడు ఆశించలేదు. అసలు నేను మాట్లాడిన కూడా కోయిటేళ్ళతోటి. ఈ అమ్మాయి కూడా అడగని కావాలితే నేను ఎప్పుడైనా ఆవిడ ఫోన్ చేసి, నాకు ఆమె కూడా తెలియదు, 15 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేసింది ఆవిడ కోయిట్లో, ఎప్పుడు నాకు దశంభాగం పంపడం తెలియదు. తర్వాత ఒకసారి కరోనాలో వాక్యం వింటూ పాస్టర్ గారు చెప్తుంటే అప్పుడు అది ఆన్లైన్ వింటూ, దేవుడికి ఇవ్వకపోతే నువ్వు ఎప్పుడు వర్ధిల్లేవు అనే వాక్యం ఆన్లైన్లో అప్పుడిని ఆ తర్వాత పంపించింది. ఆమె నెలకొచ్చింది దాంట్లో. నాకు అంతకు మించి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఎవరు కానీ, ఏ కోయిట వెళ్ళేవాళ్ళు కూడా నాకు ఎప్పుడు దశంభాగాలు, కోయిటా సొమ్ముతో దేవుడు నన్ను పెంచట్లేదు. దేవుడు ఇక్కడున్న ఈ చిన్న ప్రజలు, చిన్న సంఘం వాళ్ళ కష్టపడి కష్టార్జితంలోంచి తీసిన దశమ భాగాలతోటి దేవుడు నన్ను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మేము ఎప్పుడు ఏ కోయిట వాళ్ళ సొమ్ము మీద ఆధారపడడం, మాకు వాళ్ళు ఉన్నారు పర్లేదు, నేను ఎవ్వరికి ఫోన్ చేయను. ఇంకా తెలుసా, మా ప్రసాద్ వెళ్ళాడు, ఇప్పుడు మాట్లాడలేదు ఆయనతోటి. నేను చేయను, అసలు మాట్లాడిన, నాకు అసలు మాట్లాడబుద్ది అవుతుంది కోయిట వెళ్ళే వాళ్ళతోటి. ఎందుకంటే వాక్యానికి సహవాసానికి దూరంగా ఉండి వాళ్ళు ఏదో మనకి వెళ్ళి దశంభాగం పంపితే మనకి ఏమైనా ఇక్కడ ఉబ్బిపోద్దా, లేకపోతే ఏమన్నా ఇది అయిపోద్దా.
వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటారు. అది బాధ మాకు. ఎందుకంటే అపోస్తల కార్యాల్లో ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుకుంటారు అని చెప్పి ఇంకా ఏం చెప్పాడంటే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. తరువాత కాబట్టి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఎప్పుడు సహవాసానికి దూరంగా ఉండకూడదు, వాక్యానికి దూరంగా ఉండకూడదు. సో వాక్యం మాకు తెలిసినప్పుడు మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? మీరు వెళ్ళండి, మీరు మాకు దశంభాగాలు పంపండి. మాకు అక్కర్లేదు అసలు అయ్యి. మీ దశంభాగాలు పంపండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీకు అన్నీ పెడతాం. చాలామంది ఇక్కడ అనుకున్నారంట, హృదయం మొత్తం డబ్బంతా కెనడీ పాస్టర్ గారు పంపించేస్తుంది, ఆయన చక్కగా బాగుపడుతున్నాడు. నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టిన సంగతి మీకు తెలియదు. మరి ఆవిడ చెప్పింది కదా, నేను 5 లక్షలు పెట్టాను ఆవిడ పెట్టుబడి. 5 లక్షలు నేను పెడితే అప్పుడు ఇల్లు అయింది. ఆవిడ పంపిన సొమ్ము కాదు, నా సొంత డబ్బు పెట్టాను నేను. కాబట్టి ఇంకా చాలామంది అన్నారంట, మొత్తం ఇక్కడ సొమ్మంతా కమతవాన కూడా సొమ్మంతా దోసిపోయి అక్కడ 3 స్టేర్లు వేస్తున్నాడండి, కారు కొనుక్కున్నాం. మరి మాట్లాడి ఇక్కడ మా సంఘంలో ఉన్న వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉంది ఒక్కొక్కరికి. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. మొత్తం అందరికి పొలాలు ధాన్యం బస్తాలు వచ్చేస్తుంటే తోలుకుని వెళ్ళిపోయి నేను అక్కడ కడతాను. నేను చెప్పాను కదా, మన సంఘంలో దేవుడు పొలాలు ఉన్న వాళ్ళని, ఎకరాల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాడు ఈ వర్తమానంలోకి ఎవడు రాడు. అందరూ కష్టపడి పనిచేసుకునేవాడు వస్తాడు. మీరు యథార్థంగా ఆ కష్టపడిన దాంట్లోనే 100 రూపాయలు వచ్చినా నమ్మకంగా ఆ 10 రూపాయలు తీసి దేవుడికి ఇచ్చారే, వాటిని మేము చాలా జాగ్రత్తగా వాడుకుంటూ సేవలో కావలసినవన్నీ మేము సమకూర్చుకోవడం దేవుడు మాకు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ఎప్పుడు అసలే ఆ కోయిటవులకు ఎప్పుడు సపోర్ట్ చేయం, ఎప్పుడు చేయము. వెళితే ప్రార్థన చేయడానికి కూడా రమ్మంటే మేము రాము. వెళ్తున్నా ప్రార్థన చేస్తారు, రాము అసలే. ఎవరైనా వాక్యం తెలియని వాళ్ళకి ప్రార్థన చేస్తారు రండి అంటే, సరే వాళ్ళకి తెలియదు కాబట్టి వెళ్తాం. అసలు నేను చాలాసార్లు కోయిట వెళ్ళిన ప్రార్థన చేస్తే వెనక్కి వచ్చేసారు. బయట వాళ్ళు ఎవరైనా కేకేస్తే ఆయనతో ప్రార్థన చేయించుకుని వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయను అసలే. ఎందుకంటే మనకు తప్పని తెలిసి న్యాయదేవతను కళ్ళు కట్టేసుకున్నాను, మాకేం తెలుసు? ఆయన కళ్ళు కట్టుకుని ఉన్నాడు, మరి ఏం చూశాడని కూడా మాకేం తెలుసు? కళ్ళజోడు పెట్టుకుని ఉందని నల్ల కళ్ళజోడు మాకేం తెలుసు? దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మాకు అది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు దాన్ని సపోర్ట్ చేద్దాం? హృదయపూర్వకంగా ఎలా చేయగలం? ఇప్పుడు ఎవరైనా 2 పెళ్లి చేసుకుని ముందో పెళ్ళి అయిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో దగ్గర కూర్చొని ప్రసంగం చేయండి అంటే ఎలా వెళ్తామండి? ఏమని పని చేస్తాం? ఏమని ప్రసంగం చేద్దాం? అలా ప్రసంగం చేశాడు ఒక ఆయన, బాప్తిసం ఇచ్చే యోహాను, మొత్తం తీసుకెళ్ళి జైల్లో పడేశారు. కాబట్టి పిల్లరా, మరి ఈ విషయాల్లో నాకు వినపడతా ఉంటాయి. ఇలాగా ఆ డబ్బు అంతా ఆవిడ పంపేసిందంట ఆయనకి, మరి ఆయన మేళ కట్టుకున్నాడు. నేను ఆవిడకి 5 లక్షలు నేను పెట్టాను. ఆవిడ అప్పు తీర్చడానికి ఇంకొక 5 సంవత్సరాలు పట్టింది నా అప్పు తీర్చడానికి. కాబట్టి అలాగ తీర్చింది, అలా చేసామంతే తప్ప ఆ ఒక్కదానికే కాదు, మా సహవాసంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అవసరమైతే దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను తప్ప వాళ్ళ నుంచి నేను వాళ్ళు సపోర్ట్ చేసినందువల్ల నాకు ఏదో ఇస్తారని ఎప్పుడు ఆశ చేయను. అందుకే దేవుడు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి సమయం అయింది. మరి ఈ వాక్యాన్ని సమయాన్ని దైవ సేవకులకు ఇస్తారు. మరి అబ్రహాం గారు మరి వాక్యం అందిస్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బిగిసిపోయి ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్దాం. మనం అందరం ఈ పక్క అందరూ చప్పట్లు కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక పాస్టర్ గారు జాన్ కెనడీ గారికి ప్రత్యేకమైన వందనాలు. సంఘానికి, కుటుంబానికి, అలాగే మచిలీపట్నం ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య చేసిన పాస్టర్ గారు నెవిలు గారికి కూడా, ఆయన భార్య కూడా ఇక్కడే ఉంది, వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి చిట్టూరి ఉదయమణికి, ఆమెకు, ఆమె బిడ్డలకు దేవుడు
కావలసినటువంటి ప్రత్యక్షతను ఆదరణను ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఇద్దరు సేవకులు చక్కని విషయాలు చెప్పారు పిల్లారా. మరి ఈ ప్రాంతానికి పాస్టర్ అరుణ్ కుమార్ గారు పరిచర్య ఉంది. పాస్టర్ గారు పరిచయం అయినప్పుడు మెలాంగ్టన్ గారు, వాడల రేవులో సేవ చేస్తున్న మెలాంగ్టన్ గారు నేను బుల్లెట్ మీద తీసుకొచ్చాడు ఆయన ఇక్కడికి. కమతానుగూడెము, అలాగే ఏర్లుపాడు, అజ్జమూరు, ఈ 3 ప్రాంతాలని పరిచయం చేసి చాలామంది పాస్టర్ గారిని ఇక్కడికి పంపించాను. ప్రసాద్ గారిని, సత్యవాడ ప్రసాద్ని, మరి సంపత్ కుమార్ని, వీళ్ళందరూ కూడా పంపించాము. కానీ నేను అప్పుడప్పుడు రాలేకపోతున్నాను, మీరు కొంచెం ఆసక్తిగా ఉన్నారు కనుక మరి ఇది మీకు అప్పగిస్తా ఉన్నాను అని చెప్పినప్పుడు మరి మేము గొలవంతిపల్లి రోడ్లో శ్రీచక్రపురం అనేది ఉంది, ఆ పక్కనే చర్చి కట్టేశారు. ఇప్పుడు అక్కడ ఆరాధన పెట్టుకునేవాళ్ళం మేమంతా. మరి కొమరాడు నుండి, గూట్లపాడు నుండి, దిర్సుమర్ నుండి అక్కడ కొంతమంది విశ్వాసులు వస్తుంటే మేము కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆరాధన నడిపించుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత మరి ఇక్కడికి ఒకసారి మెలాంగ్టన్ వస్తే నేను అక్కడ ఉండేవాడిని, నేను ఇక్కడికి వస్తే మెలాంగ్టన్ గారు అక్కడ ఉండేవారు. ఎక్కువగా మరి వివాహం అయిన తర్వాత పాస్టర్ గారు ఇంతవరకు తండ్రి తల్లి చాటి పిల్లలు మీరు కనుక మరి వివాహాలు అయ్యాయని గనుక మీకు ఈ పరిచర్య పూర్తిగా మీకు అప్పగించేస్తున్నాను అని చెప్పినప్పుడు మరి నేనే మీ ప్రాంతంలో దేవుని సేవ చేశాను. అలాగే దిర్సుమర్ పాస్టర్ గారేమో ఆ దిర్సుమర్లో దేవుని పరిచర్య చేశాను. ఎక్కువ సంవత్సరాలు, 7 సంవత్సరాల పైనే నేను ఈ ప్రాంతంలో సేవ చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది పెద్దవారికి తెలుసు, మోషే గారికి, పరంజ్యోతమ్మకి, ఇలా ఇక్కడ జూనియర్ అరుణ్ కుమార్ గారి యొక్క తండ్రికి, రతన్ రాజుకి, మరి వీళ్ళందరూ కూడా నేను పరిచర్య చేస్తున్న దినాల్లో రతన్ రాజు, అరుణ్ కుమార్ ఇలా కొంతమంది ముందుకొచ్చి వీళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించి వీళ్ళందరూ కూడా బాప్తిసం పొందినటువంటి బిడ్డలు. ఆ దినాల్లో ఉదయమణి చిన్నపిల్ల, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మరి ఈ విధంగా ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరు ఎక్కడ చేయాలి, ఇదంతా దేవుని యొక్క అనాది కాలం యొక్క సంకల్పమే. దేవుని స్తోత్రం. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయినందుకు నేనేం బాధపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ నమ్ముతున్నారా? కనుక చక్కని పాస్టర్ గారిని దేవుడు మీకు ఇచ్చాడు. చక్కని పరిచర్య కొనసాగుతూ ఉంది ఇక్కడ. ఇది దేవుని సేవకుల యొక్క ప్రార్థన యొక్క ప్రతిఫలం. దేవుని స్తోత్రం. నేనైతే మరి సైకిల్ మీద ఈ ప్రాంతం వచ్చాను. బస్సులు లేకపోతే నడిచిన రోజులు కూడా నాకున్నాయి. నడిచిన రోజులు కూడా. శనివారం రాత్రి ఇక్కడ జరిగేది. ఉదయం రాత్రి పరంజ్యోతమ్మ గారి ఇంట్లో పండుకుని ఉదయమే మేమందరం కలిసి ఏర్లుపాడు వెళ్ళి మరియమ్మ గారి ఇంట్లో ఆరాధన చేసేవాళ్ళం. కొంతమంది పిల్లలు నన్ను సైకిల్ ఎక్కించుకుని నాకు కూడా వచ్చేవారు. వీళ్ళు తర్వాత వీళ్ళకి పని ఉందని ఆగిపోతే ఒకరోజుగా 3 పర్యాలు జరిగింది నా జీవితంలో. బస్సులు లేవు, ఆటోలు లేవు. నేను అజ్జమూరు వెళ్ళాలి. జోలపాలెం ఉంటుంది దాకా నడుచుకుంటూ వెళితే ఏదో ఒకటి వస్తుంది, అది సెంటర్, అటు నుంచి ఇటు నుంచి ఎక్కొచ్చు కదంటే అలా ఇటు నుంచి లేవు ఆటోలు, అటు నుంచి లేవు. మరలా నడుస్తూ ఉన్నాను. అయిపోయేవారు చెరికి మిల్లి దాకా నడిస్తే ఏదో ఒకటి వస్తుంది కదా అని అలాగా అజ్జమూరు దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఎలా నడిచి వెళ్ళానో నాకే తెలియదు. ఇప్పుడు నేను బండి మీద కానీ లేక ఎలాగో వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఏది ఏమైనా దేవుని సేవకుల యొక్క ప్రార్థన ఫలితమైంది. ఎందుకంటే ఈరోజు అన్ని సిమెంట్ రోడ్లు, అన్ని డాబాలు, కార్ల మీద పరిచర్య. ఎందుకంటే ఈ పరిచర్య లేక ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వారు ఈ విధమైన ఫలితాన్ని అనుభవిస్తున్నారంటే వెనుక ఉన్నటువంటి సేవకుల యొక్క ప్రార్థన ఫలితమే. అందరూ ఆమె చెప్తారా? నిజంగా నేను మరి ఎలాగో వస్తూ ఉంటే ప్రాంతం చూద్దాం, ఎన్ని డాబాలే ఆ రోజులు, అన్ని తాటేకిళ్ళే, అన్ని తాటేకిళ్ళే. నిజంగా ఎంత పరిస్థితిని దేవుడు మన బ్రతుకులలో, మన జీవితంలో మార్చాడు అంటే ఇది దేవుడిచ్చిన ధన్యత. అవునంటారా? హల్లెలూయా. ఇది ఎవరిచ్చారండి? ఇది దేవుడిచ్చిన
అది మనకి తల్లిదండ్రులు ఇవ్వలేదు, బంధుమిత్రులు ఇవ్వలేదు, కానీ మనము సృష్టికర్త అయిన దేవుని మనం నమ్ముకున్నాం. ఆయన నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు అయినా కాదు. నిజంగా ఈరోజు మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీరు ఈ ఉన్నతమైన స్థితిలో మీరు ఉన్నారంటే మీకు అందించబడిన సత్యమైన వాక్యం. ఇప్పటికి మేము వన్నెస్, అది వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు మీకు చెప్తున్న వన్నెస్. అది మేము అప్పుడు పెద్దవారు సేవకులు వాళ్ళు కనపడినప్పుడు ఆ వన్నెస్లోనే సరైన పునాదులు మాలో పడిపోయినాయి. ఆమె చెప్తారా? బంగారం మీద వ్యామోహం లేకుండా, ధనం మీద వ్యామోహం లేకుండా, బిల్డింగుల మీద వ్యామోహం లేకుండా వాక్యము కొరకే బ్రతకాలనేటువంటిది ఆ రోజుల్లో ఆ దైవజనుల చేత అవి మాకు చెప్పబడ్డాయి, నేర్పించబడ్డాయి. అవి మా జీవితాలలో నరాలు కూడా ఆ వాక్యము చేత ఏం చేయబడ్డాయంటే ప్రతిష్ట చేయబడిపోయినాయి. దేవుని స్తోత్రం. 2006, 2008లో ఈ మెసేజ్లోకి వచ్చాం మనమంతా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరూ ఆమె చెప్తారా? కాని పిల్లరా, దేవుని అద్భుతమైన కృప మనల్ని ఈ చివరి కాలము యొక్క అభిషేకించబడినటువంటి వాక్యము దగ్గరికి, రూపాంతరపరిచే వాక్యము దగ్గరికి ప్రభువు మనల్ని నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, నిజంగా మరి దేవుని సేవకుల యొక్క ప్రార్థనా ఫలితమే నిశ్చయంగా మరి మీ జీవితాలలో దేవుడు చేసిన ప్రతి కార్యాలను బట్టి మరి దేవుని వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. దేవుని వాక్యం అన్నిటికంటే గొప్ప శక్తి కలిగినది. అందుకే చూడండి, వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు ఇబ్రియలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం మనం అందరం. ఇబ్రియలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనాన్ని, అందులో 2వ వచనం కూడా ఇమిడి ఉంది. 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, సహోదరి ఉదయం అన్ని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, ఈ చివరి కాలం యొక్క ఓ ప్రభువా అభిషేకము, వర్తమానాన్ని బట్టి నీకెన్నో స్తోత్రాలు. అది అంగీకరించి ప్రభువా ఆమె తన చిన్న విశ్వాస జీవితంలో నమ్మకముగాను యథార్థముగాను ఉండుటను బట్టి, ఆమె జీవితంలో మీరు చేసినటువంటి మేలులను బట్టి, నాయన మీరు చేసిన కార్యాలను బట్టి ఏవో దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో నీ దాసు నిలబెట్టుకుని కొన్ని మాటలు ప్రార్థన చేయాలని, ఓ ప్రభువా నిలకడగా ఉండాలని, ఓ సమయమును పోనివ్వకూడదని కొన్ని మాటలు మాకు తెలియచేశారు ప్రభువా. ఇదిగో నాయన, అల్పుడని నేను కూడా నీ పక్షాన నిలబడుతుండగా ఓ నన్ను మీ సులువు చాటును మరుగుపరచుకోండి తండ్రి. నాకును బిడ్డలకును ఏ మాటలు అవసరమైనవో మీరు రాత్రి మీరు పంపించిన ఆయన, కొందరు జీవితాలలో మీరు పరివర్తన దయచేయండి నాయన, కొందరు జీవితాలలో ఆశీర్వాదము దయచే ప్రభువా, కొందరు జీవితానికి మేలు దయచేయండి ప్రభువా, కొందరు జీవితాలు సరి చేసుకునే కృపను మీరు దయచేయమని, చదవబడిన వాక్యమును దీవించి మీరు ఆస్వాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది కృతజ్ఞత కూడిక. మరి చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒక చిన్న మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఆతిథ్యము చేయ మరువకుడి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేనంటున్నాను ఈరోజు ఆతిథ్యము చేయుట వలన అద్భుతాలు జరుగుతాయి. ఆమె చెప్దాం. ఏంటండి, అందరికి అర్థమైందా? ఆతిథ్యము చేయ మరువద్దు అని బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనకు పంపబడిన దేవుని ప్రవక్త చెప్పాడు, ఆతిథ్యము చేయుట వలన ఏం జరుగుతుందంట? అద్భుతాలు తీసుకుని వస్తుందంట. ఏం తీసుకొస్తుంది? అద్భుతాలే జరుగుతాయంట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా పిల్లారా, యేసు ప్రభువుని ఎరుగుట మనకు అద్భుతమే.
దేవుడు ఆ ప్రత్యక్షతను, ఆ బయలుపాటు ఇవ్వటం మన బ్రతుకులలో అద్భుతమే. ఎందుకంటే ఈనాడు ఎన్నో పిల్లరా సంఘాలు, ఎన్నో పిల్లరా ఆశీర్వదించబడ్డామని చెప్పుకునేటువంటి ప్రజలు కొల్లలుగా ఉన్నారు. కానీ వారికంటే అల్పులమును, నీచులమును, అర్హత లేనివారమును, యోగ్యత లేనివారమైన మనకు దేవుడు పిల్లరా మన శరీరాన్ని దేవుడు ఆలయముగా చేసుకుని మనలో నివసిస్తూ మనతో స్నేహము చేయాలనే కోరిక, మనసును సృష్టికర్త కలిగి ఉన్నాడు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభుని నమ్మిన తర్వాతే మన జీవితాలలో పెంట కుప్పల మీద ఉన్న మనం, నీచులమైనటువంటి మనలను ఈరోజు దేవుడు ఏ స్థితిలో నిన్ను చూచాడో ఆ స్థితిలో ఉంచేశాడు. నమ్ముతారా? ఆ స్థితిలో ఉంచాడు మనల్ని. హల్లెలూయా. ఉన్నతమైన వాక్యం, ఉన్నతమైన అభిషేకము, ఉన్నతమైన సేవకులు, పిల్లరా ఉన్నతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు పిల్లరా. నిజంగా ఈ వాక్యాన్ని మీరు నమ్మినప్పుడు, ఈ వాక్యాన్ని మీరు చేర్చుకున్నప్పుడు, ఈ వాక్యమును మీరు నమ్మి ఆ వాక్య ప్రకారంగా మీ జీవితాలను మలుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ యొక్క సహవాసములో, మీ ఫెలోషిప్లో దేవుడు అద్భుతాలు తీసుకుని వస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇది అద్భుతమైనటువంటి మాటగా ఉంది, అద్భుతమైన మాటగా ఉంది. చూడండి, ఏలియా మరియు భోజనము, అర్పణము అనేటువంటి వర్తమానంలో దేవుని ప్రవక్త చెప్తా ఉన్నాడు. చూడండి, 1960లో 63వ నెల 10వ తారీఖు 54వ పేరాలో చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, అయితే ముందు కొంచెము నా కొరకు చెయ్యి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? కొంచెము నాకు ముందు చెయ్యి. ముందు నీ హృదయంలో దేవునికి చోటి, ప్రార్థన చేయడానికి సమయమి, వాక్యం చదవడానికి సమయమి, దేవుని సేవకుడు చెప్పేదాన్ని కొంచెం చెవి పెట్టి విను. దేవుని స్తోత్రం. ఎందుకు బైబిల్ చెప్తుంది, మనందరికీ తెలుసు, వినుట వలన ఏమొస్తుంది? ఏ వినుట వలన? దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం వస్తుంది. ఈరోజు నువ్వెన్నో వింటున్నావు, ఎన్నో చూస్తున్నావు, నీకు విశ్వాసం రాలేదు, కానీ ఆందోళన ప్రారంభమైంది, భయము ప్రారంభమైంది, దిగులు ప్రారంభమైంది. అవునంటారా? కానీ దేవుని జీవమగల మాటలను నువ్వు వింటూ ఉన్నట్లయితే దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా దరిద్రతను తీసేస్తాడు, దేవుడు నన్ను, నా పిల్లలను, నా భార్యను ప్రయోజనకరులుగా చేస్తాడు ఆయన అనేటువంటి విశ్వాసం నీకు కలుగుతుంది. అవునంటారా? కనుక ఈ వర్తమానంలో అంటున్నాడు, ఏమన్నాడంటే నా కొరకు చెయ్యి. ఇక్కడ అంటున్నాడు ఎవరు? ఏలియా సారేపతిలో ఉన్నటువంటి ఆ విధవరాలుతో మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, అభిషేకించబడిన ప్రవక్తతుడు. ఎందుకంటే ఆ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు జీవ మరణముల మధ్య ఒక ఘర్షణ జరుగుతూ ఉంది. ఏంటండి? జీవము మరణము. ఎందుకంటే 3.5 సంవత్సరాలను దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు, పంటలు లేవు, వాగులు ఎండిపోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆయన తిని కెద్రోను వాగులో ఉన్నటువంటి నీళ్లు తాగి మరలా గుహలోకి వెళ్ళిపోయాడు. ఆయన గుహలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. గుహ చూసారా? గుహ తర్వాత మరొక కార్యం. దేవుని స్తోత్రం చెప్పాలి.
చూడండి, మోసే గురించి కూడా మనం చెప్పుకుంటున్నప్పుడు మోసే జమ్ముపెట్టులో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? జమ్ముపెట్టులో ఉన్నాడు. దాన్ని ప్రవక్త అంటాడు అది మందస్సం అన్నాడు. ఆయన ఏమన్నాడండి? మందస్సము. ఆమేన్. చూడండి, మందస్సం తర్వాత మోసే ఎక్కడికి వచ్చాడు? అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అర్థమవుతుంది నా మాటలు? చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చూడండి, ఏలియా గుహలో ఉన్నాడు. ఏలియాని పిలిచాడు. ఏలియా, నువ్వు భోంచేసావు కదా, ఇప్పుడు నీవు 3 దినములంత ప్రయాణం చేయాలి. నువ్వు నడుస్తా ఉన్నాడు. పిల్లరా, అదే దేవుడు సారేపతి విధవరాలతో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఇదిగో నీ దగ్గరికి నేను ఒక వ్యక్తిని పంపుతున్నాను, ఆ వ్యక్తిని నువ్వు చేర్చుకోవాలి. ఆ వ్యక్తికి నీవు ఏం చేయాలి? భోజనం పెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అనుకుంటుంది, ఏమనుకుంటుందంటే ఇంచమే పండుంది, కొంచెమే నూనె ఉంది, తన బిడ్డతో లేక ప్రార్థన చేస్తా ఉంది. అయ్యా, ఇన్ని దినాలు ఈ కష్టకాలాలలో, ఈ శ్రమల దినాలలో, ఈ ఇబ్బందికరమైన కొలువులో ప్రభువా మమ్మను కాపాడుతూ వచ్చావు. కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఇది తినిన తర్వాత మేము కూడా చనిపోతాం. దేవుని స్తోత్రం. అలాంటి భయంకరమైన దినాలలో ఆమె, దేవుని ప్రవక్త అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుందంట. దేవుని స్తోత్రం. ముందు పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన యందు నిలకడగా ఉండు. ఏంటండి? ప్రార్థన యందు ఎలా ఉండాలండి? చెప్పాలి. ప్రార్థన యందు ఎలా ఉండాలి? చాలామంది జీవితాల్లో మనం ఇప్పుడు అందరికి మనకి అలవాటు అయిపోయిందండి. బైబిల్ చదివేస్తున్నాం, వర్తమానం చదివేస్తున్నాం, ప్రార్థన తక్కువైపోతుంది. కానీ సిస్టర్ చెప్పింది, తెల్లవారుజాము నేను 4 గంటలకు లెగిసి, మరి ఆంధ్ర వచ్చాక లేచిందో లేదో, మరి లేచిందండి. పాస్టర్ గారే తలకాయ అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన బిడ్డ కొరకు ఆయన మంచి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆమె చెప్తారా? హల్లెలూయా. ప్రార్థన యందు మనం ఎలా ఉండాలండి? మనకు తెలుసు, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఇక్కడ అనుకుంటా ఉంది, ఏలియా బయలుదేరి వచ్చాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే, ఆ ముసలి వ్యక్తి విధవరాలైన స్త్రీని ఆ విధముగా అడుగుట వింతగా లేదు. దేవుని స్తోత్రం. చనిపోవచ్చున్న ఆమె కలిగి ఉన్న చివరి ఆహారపు మొక్క. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా నేనంటాను, మనం వినేది ఈ చివరి కాలము యొక్క అభిషేకించబడిన ఆహారమును మనం భుజిస్తా ఉన్నాం. హల్లెలూయా. ఏంటిది ఇది? చివరి కాలం యొక్క వర్తమానం అని చెప్పుకుంటున్నాం, అంత్యకాలం వర్తమానం అని చెప్పుకుంటున్నాం. అవునండి, దేవుడు మనకి ఈ తాజా మన్నా, హల్లెలూయా, ఈ మనం తినే ఆహారము ఏంటి తెలుసా అండి? నీ శరీరముని మార్చగలదు. హల్లెలూయా. ఒకవేళ నీ సమయం అయిపోతే, ఈ భూమి మీద నీకు ఆయుష్ లేకపోయినట్లయితే, నువ్వు ప్రభునందు నిద్రించినట్లయితే, ఒకానొక దినాన్న నీవు తినిన ఈ ఆహారమే, ఈ అభిషేకించబడిన ఆహారమే, ఈ అపోస్తుల బోధయే, ఎడతగని ప్రార్థనయే, నీ సహవాసమే నీ శరీరాన్ని, ప్రవక్త చెప్పాడు, చెంచా మట్టి చాలంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెంచా మట్టితో నిన్ను చేయగల సామర్థ్యము గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇక్కడ. చివరి ఆహారపు ముక్క, చనిపోవచ్చున్న పిల్లవాని కొరకు. దేవుని స్తోత్రం. ఎవరి కోసం అనుకుంటుంది? ఏ తల్లైనా సరే ముందు పిల్లలకే పెడతారు. అవునంటారా? దేవుని స్తోత్రం. అలాగే మేము కూడా మా భార్యల్ని, మా పిల్లల్ని మేము పట్టించుకోం. మీ బాగోగులే. ఎంతమంది నమ్ముతున్నారు? నోరిప్పితే చాలు, మా భార్య రాదు, మా పిల్లలు రారు. నోరిప్పితే చాలు, మీ కొరకే ప్రార్థన. అవునంటారా? నమ్ముతున్నారా? గమనిస్తున్నారా? అవునా? నమ్మలేరా? మీ కొరకే, మీ బాగోగుల కొరకే. ఎవరు మందిరానికి రాలేదు, ఎవరు దూరంగా ఉంటున్నారో పిల్లరా, వీరి కొరకే ఆ సేవకుడు అనేవాడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ యొక్క వర్తమానాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఈ చిన్న చూడండి, ఈ పిల్లవాని కొరకు
దేవుడు కార్యములను చాలా వింతగా చేయును. దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా వింతగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు పాడతారు, చిత్రాల వాడే నా యేసయ్య. ఆమేన్ చెప్తారా? అందరూ చెప్పాలి. మన ప్రభువు ఏం చేసేవాడు? ఆశ్చర్య కార్యములు చేసేవాడు, అద్భుతములు చేసేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ సంఘమా, దేవుని పిల్లలారా, మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక వింత కార్యములు చేయటానికి వారి యొక్క భక్తిని, నేను చెప్పను ఇప్పుడు, ఈ స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఇలాంటి స్త్రీలు వధువుకి పోల్చబడ్డారు. ఆమె చెప్పాలి. ఎవరికండి? వధువుకు. వధువు మనమేనా వధువు? హల్లెలూయా. ఓ సోదరుడా, సహోదరి, దేవుని వాక్యము కొరకు జీవిస్తున్న నీ జీవితంలో కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానము రావచ్చు, బాధలు రావచ్చు, వ్యాధులు రావచ్చు. అయినను ఈ వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టుకో. ఎందుకంటే ఈ వాక్యానికి నువ్వు ఆతిథ్యం ఇస్తే, ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే, ఈ వాక్యానికి నీ ఇంటిలోనికి, నీ గృహంలోనికి, నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తే దేవుడు అద్భుతములను చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన కృప ఇది! ఎంత అద్భుతమైన కృప అమ్మా! ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆ స్త్రీతో. చూడండి, రాత్రే దేవుడు దర్శనంలో ఆమెకు చూపించాడు. ఈయన అంటున్నాడు ఈయనతో, నువ్వు వెళ్ళు, నీ కొరకు నిన్ను పోషించడానికి ఒక స్త్రీని లేక ఒక కుటుంబాన్ని నేను ఏర్పాటు చేశాను అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆయన పిలిచాడు. పిలవగానే ఆమె ఏం చేసింది? ఆమె కొరకు పంపబడిన, అభిషేకించబడిన సేవకుడును గుర్తించింది. ముందు ఐడెంటిఫికేషన్. ఆధార్ కార్డు ఉండాలి మనందరికీ, రేషన్ కార్డు ఉండాలి మనందరికీ. అవునా? ఇప్పుడు కూడా నీ దగ్గర ఉందా? ప్రభువును గుర్తించేటువంటి కార్డు ఉందా? హల్లెలూయా. ఈ మెసేజ్లో పిల్లరా, వీళ్ళందరూ కూడా అభిషేకించబడిన వారే. ఈ 5 పరిచర్యలు అందరూ కూడా అభిషేకించబడిన వారే. దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు పంపాడు. ఆ సిస్టర్ ఏలియాని గుర్తించింది. ఏం చేసింది సార్? గుర్తించిందా? వాక్యాన్ని గుర్తించారా మీరు? దేవుని స్తోత్రం. మరి కెనడీ పాస్టర్ గారు అందరికీ ఏయో చెప్పాడు. ఎందుకు ఆ మాటలు మరి మనందరికీ? అవి సాధ్యమా? అలా మాట్లాడవచ్చా మనం? అభిషేకించబడిన వర్తమానం దగ్గర ఉన్నామే. ఎలా మాట్లాడితే ఎలాంటి శిక్షలు వస్తాయో మెసేజే చెప్పిందా? ఒక సిస్టర్ అంటుంది కదా, రోమన్ క్యాథలిక్ స్త్రీ, విలియం బ్రెన్నాం, నీ బోధని నా ఆవుకు కూడా ఎన్నేమనంది. చదువుతున్నారంతా? విన్నారా? ఏం పోల్సిందండి? నీ బోధ ఆవు కూడా విన్నేమను. మెంటలు వచ్చేసింది. వచ్చిందంటారా? మరి మనం అట్లా మాట్లాడవచ్చా? మాట్లాడరాదు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. నువ్వెవరు, నేనెవరిని? పరిస్థితులు మార్చగలవాడు ఒక ఆయన ఉన్నాడు. మనం ఆయన మీదే మన భారాన్ని పెడదాం, ఆయనకే మనం అప్పగిస్తాం. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. వాక్యానికి ఆతిథ్యం ఇవ్వడం అనేది మరవద్దు. వాక్యాన్ని గౌరవించడం నేర్చుకోండి. గౌరవము దేవుడు కోరుచున్నాడు. ఏంటండి? దేవుడు ఏం కోరుతున్నాడంట? వాక్యాన్ని ఏం చేయాలి? పంపబడిన సేవకుణ్ణి, పంపబడిన వాని నోట వస్తున్న ఆ మాటలను మనం స్వీకరించాలి. చాలామంది అంటారు కదా, నేను దేవుణ్ణి నమ్ముతాను, పాస్టర్ గారు చెప్పింది మాత్రం నేను విన్నాం. విన్నారు ఈ మాటలు ఎక్కడైనా? ఎవరు నమ్ముతారంట? దేవుణ్ణి నమ్ముతారంట, కానీ పాస్టర్ గారు చెప్పే మాటలు వినరంట. ఇదిటిది పాస్టర్ గారు ఎవరు? కాపరి ఎవరు? దేవుడు పంపిన మనిషేనా? ఆ దేవుడు పంపిన మనిషిలో ఏముంచాడు? దేవుడు తన మనసునుంచాడు, దేవుడు తన మాటలు ఉంచాడు.
అబ్బాయి నీ నోరు నాకు కావాలి, నీ చేతులు నాకు కావాలి, నీ కాళ్ళు నాకు కావాలి, నేను ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నా మాటలు చెప్పు. కానీ ఏమంటున్నామంటే నేను దేవుడిని నమ్ముతాను కానీ, ఇంకా అంటారు నేను బైబిల్ నమ్ముతాను కానీ పాస్టర్గా చెప్పే మాటలు మాత్రం నమ్మను. దేవుడు మనిషిని పంపుతాడా? దేవుడు ఏర్పరిచిన వాడిని పంపుతాడంటారా? దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడంటే అపరిచితుల పట్ల. ఎవరండి అయినా చెప్పండి, ఏనాడు ఆమె చూడలేదు, ఏనాడు ఆ వ్యక్తిని ఆమె చూడలేదు. ఆయన ఎవరండి? అపరిచితుడట. దేవుని స్తోత్రం. ఎవరైనా నీళ్ళు అడి రమ్మంటే పట్టుకొచ్చేస్తారా? భోజనం పడి రమ్మంటే పట్టుకొస్తారా? పడిరారు. కానీ ఈమె ఎవరు? ఈ చివరి కాలము యొక్క వధువుకి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. ఆ పంపబడిన వ్యక్తిని గుర్తించింది ఆమె, పంపబడిన వ్యక్తిని ఆమె చేర్చుకున్నది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, బైబిల్ చెప్తుంది అపరిచితులు వారు దేవదూతలు అని తెలియకుండానే పరిచర్య చేయుదురు. దేవుని స్తోత్రం. అందులో చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వారు ఎవరంటండి? అపరిచితులు, దేవుడు పంపిన మనుషులు వాళ్ళు. అవి గుర్తించి వారిని చేర్చుకుందంటారా? ఏం చేసిందంట? పరిచర్య చేసింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఓ పిల్లలకి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మంచిది నేను చేసేదనని ఆమె చెప్పాను. ఏలియా చెప్పిన మాట ఆమె విని అంటుంది, అయ్యా మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను. వెళ్ళి ఏం చేసిందంట? ఆమె తిరిగిన వెంటనే దాని కొరకు ఓమై అక్కడనే ఇది ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా నోట వచ్చిన మాటను స్వీకరించిందో, అవునని చెప్పిందో, వెంటనే చిన్న అప్పము తీసుకురావడానికి, చిన్న కప్పులో నీళ్లు తీసుకురావడానికి ఆమె ముందుకు వెళ్ళింది. దేవుని స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, అక్కడనే ఇది ఉంది. ఏముంది? వింటావా? వినవా? లోబడతావా? లోబడవా? అంత చప్పలు కొడదాం ఒకసారి. చప్పలు కొడదాం అందరూ కలిసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రవక్త అంటున్నాడు అది ఇక్కడనే ఉంది. ఆమేన్. అంటున్నాడు, విశ్వాసి వినున్నటువంటి గొప్పనైన ఆదరణ మాటలు. ఎవరికంటే? తిరిగి జన్మించినటువంటి విశ్వాసికి ఆ మాటలంట గొప్ప ఆదరణకరమైన మాటలు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నేను అంటాను, చూడండి, ప్రవక్త అంటున్నాడు ఆయన ఏలియా కాదు, ఏలియా రూపములో ఉన్న దేవుడు. హల్లెలూయా. బైబిల్ చెప్పిందా దేవుడు మరలా శరీరధారి అవుతాడని? బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పిందా? లోక సువార్తలో రాయబడి ఉందా? 17వ అధ్యాయం 30వ వచనములో ఈ చివరి దినాలలో, సొదొమ దినాలలో, నోహవు దినాలలో మరలా దేవుడు శరీరధారి అవుతాడని బైబిల్లో రాయబడి ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అదే మాట కొరకు ఆమె ఎదురు చూస్తుందట. అదే మాట కొరకు ఈరోజు కూడా ఈ చివరి కాల వధువు ఎదురు చూస్తుంది. ఏ మాట కొరకు? పైకి ఎక్కిరండి. ఏంటండి? పైకి. అందరూ చెప్పాలి, పైకి ఎక్కిరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎదురు చూస్తున్నామా? ఎదురు చూస్తున్నామా? మనమందరం ఎదురు చూస్తున్నాం ఒక దినాన్న. ఓ పిల్లలు, మనము వింటున్న వాక్యమే, మనం చదువుతున్న వాక్యమే, మనం ధ్యానిస్తున్న వాక్యమే, ఆ వాక్య ప్రకారంగా మన జీవితాలు మలుచుకుంటున్నటువంటి ఆ సజీవమైన వాక్యమే నీ శరీరాన్ని, నా శరీరాన్ని మార్చబోతా ఉంది. ఓ హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది, ప్రవక్త అంటా ఉన్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే, దేవుడు భూమి మీదకు వర్షము కురిపించేంత వరకు ఆ పిండి పాత్ర ఇక ఖాళీ అవ్వదు, నూనె సీస ఇక ఎండిపోదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఏముంది ఇక్కడ?
పిండి ఉంది, నూనె ఉంది. ఉందా? ఏంటి చెప్పండి? పిండి ఉంది. పిండి ఏంటి? గోధుమ. గోధుమ గింజనా? గోధుమ ఏంటి చెప్పండి? మనుషులకు ఆహారమేనా? అని మన గోధుమలు తక్కువ తింటాం, ఉత్తర భారతదేశంలో ఎక్కువ తింటారు. మనం అందరం వరి తింటాం, వరి బియ్యం గింజలు. అవునా? పిండి ఉంది అక్కడ. నూనె, అభిషేకించబడిన నూనె. ఓ, అభిషేకించబడిన వర్తమానం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సంఘటన చెప్తా ఉన్నాడు పిల్లారా. మరొక సంఘటన ఏంటంటే చూడండి, 1957 8వ నెల 21వ తారీఖున ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయము, ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం అనేటువంటి ఆ వర్తమానంలో 51వ పేరాలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ సంగతులు ఆత్మ వలనే వివేచించబడును. దేవుని స్తోత్రం. ప్లరా, ఎవరైతే విశ్వాసులుగా చేయబడ్డారో, తిరిగి జన్మించారో, దేవుడు మనకేమిచ్చాడంటే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ అంటే ఎవరు కాదు, దేవుని ఆత్మ. అవునంటారా? దేవుని ఆత్మేనా? దేవుడే ఆత్మగా మనలో ఉండుట. ఎప్పుడైతే ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారికి మంచి చెడ్డలు వివేచించే ఆత్మను దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రవక్త బోధించాడు మనకి ఆత్మలను వివేచించుట. ఏంటండి? ఆత్మలను చెప్పాలి, ఆత్మలను వివేచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మెసేజ్లో ఎన్నో బోధలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు, ఇలాంటి పరిస్థితులలో ప్రతి సంఘమా, దేవుని పిల్లలారా, మనం ఆత్మను వివేచించవలసిన వారమై ఉన్నాం. కనుక మనకు ఆత్మ ఎంతో అవసరమై ఉన్నది. నేను కాదు, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాను. ఇక్కడ తిరిగి జన్మించినట్లయితే దాన్ని గురించి సులువుగా చెప్పగలడు. నా గొర్రె నా స్వరము వినును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నా గొర్రె నా స్వరము వింటది, నా వాక్యాన్ని వింటది, అది నా ప్రత్యక్షతను అంగీకరిస్తుంది, నా బయలుపాటును అంగీకరిస్తుంది. ఈ చివరి కాలంలో చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటకు గొర్రె విధేయత చూపుతుందట. చూడండి, యేసుప్రభు వారు 100 గొర్రెల గురించి ఒక విషయాన్ని చెప్పాడు. ఎన్ని గొర్రెలండి? 100 గొర్రెలు. దేవుని స్తోత్రం. ఆయన గొర్రెలు మేపాడు, గొర్రెలను తోలుకుని వచ్చేసాడు. కాపరి గొర్రెలు లెక్క పెట్టుకున్నాడు. లెక్క పెట్టుకుంటే ఒక గొర్రె లేదు. ఎన్ని లేవండి? ఒక గొర్రె లేదు. ఆయన 99ని ప్రక్కన పెట్టి తప్పిపోయిన గొర్రెను వెతకటానికి వెళ్తా ఉన్నాడు. కాపరి ఎవరండి ఆయన? 99 ఉన్నాయి కదా, పోతే పోనీ అనుకోవాలి కదా, చెప్పాలి. పోతే పోనీ అనుకోవాలి కదండి. ఆ కాపరి అలాంటి వాడు కాడు. 99 అదెందుకు తప్పుకోవాలి? అదెందుకు తప్పిపోవాలి? అది తప్పిపోవడానికి వీలు లేదని ఆ 99ని విడిచిపెట్టి ఆయన ఏం చేశాడు? తప్పిపోయిన గొర్రెను వెతుకుతున్నాడు. ఆయన ఎక్కడైతే, ఏ ప్రాంతంలో అయితే మేతన మేపాడో, ఏ ప్రాంతంలో అయితే నీళ్లు త్రాగటానికి ఆ ఏరుల దగ్గరికి, చెరువుల దగ్గరికి తోలుకుని వెళ్ళాడు, ఆ రాత్రి వేళ, ఆ చీకటి వేళ, పిల్లరా, లాంతరు తీసుకుని, టార్చ్ లైట్ తీసుకుని ఆ గొర్రెలను వెతకటం ప్రారంభించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెతుకుతా ఉన్నాడు ఆయన. వెతుకుతా ఉన్నప్పుడు ప్రవక్త అంటాడు, ఆయన కూడా గొర్రె వలె అరుస్తున్నాడట. గొర్రె వలె అరుస్తున్నాడు. అరిశాడా? ఆది కాండంలో అరిశాడా? ఆదామా, ఆదామా ఎక్కడున్నావు? అరిశాడండి? అమ్మ చెప్పండి, అరిశాడా? మాట్లాడతలే ఈ పక్కన వాళ్ళు. ABCD అన్నారు ముందు పాస్టర్ గారు. అందరూ ఒకసారి చెప్పలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. అది చూడండి, పచ్చిగా బాగుంది, గొర్రెలు కనబట్టట్లా, పచ్చగా ఉందని చెప్పి మేత మేయడానికి వెళ్ళింది. ఇంకా పచ్చగా ఉంది, గుబురుగా ఉందని. ఎందుకంటే ఒంటరిగా ఉంటా ఉంది. పిల్లరా, కాపరి లేడు. తనతో ఉన్నటువంటి సహజ స్నేహితులు లేక
సహోదరులు కనిపించడం లేదు. మేత ఆ చక్కగా పచ్చగా ఉందని చెప్పి ఆ పోతా ఉంది. ఆ గుబురు మధ్యలో సాతానుడని సింహం పొంచి ఉంది. సాతానుడనే సింహం పొంచి అది ఎప్పుడైతే గుబురు దాకా రానిచ్చి ఆ సింహం పట్టుకుంది దాన్ని. 2 పళ్ళ మధ్యలో, పై పళ్ళు కింద పళ్ళ మధ్యలో గొర్రెపిల్ల నొక్కు పట్టుకుంది. అది కిలకిలాడిపోతూ ఉంది. కానీ కాపరి వెతుకుతూ వెళ్తూ ఉండగా ఆ సింహము నోట గొర్రెపిల్ల కనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ పిల్లరా, సింహానికి ఎదురు వెళ్ళి సింహముతో పోట్లాడి, ఓ పిల్లరా 2 పళ్ళ మధ్యలో గిలగలా కొట్టుకుంటున్నటువంటి ఆ తప్పిపోయిన గొర్రెను విడిపించాడు ఆయన. దేవుని స్తోత్రం, ఆమేన్ ఆమేన్. ఆయన ప్రభువైన యేసుక్రీస్తేనా? ఆయన ప్రభువైన యేసుక్రీస్తేనంటారా? హల్లెలూయా. విడిపించాడు. చూడండి, నేను ఎందుకు చెప్పాను ఈ మాట. 99 మందికి ఈ గొర్రెకు ఉన్న వ్యత్యాసం ఇక్కడ కనపడుతుంది. ఎందుకు వ్యత్యాసం కనపడుతుంది? ఏంటమ్మా 99 గొర్రెలు అడగండి, మాది వర్తమానమే అంటారు వాళ్ళు, అంతే. అవునా కదా? మాది సత్యమే, అది సత్యం అంటే సత్యమే అంటారు వాళ్ళు. మీ పాస్టర్ గారమ్మా, మా పాస్టర్ గారు మంచివాళ్ళే అంటారు. అవునా? కానీ ఈ 99ని పక్కన పెట్టి తప్పిపోయిన గొర్రెను అడిగితే గొర్రె చెప్తుంది ఇప్పుడు నిజమైన సాక్ష్యం. దేవుని స్తోత్రం. నా మాట అర్థమైందంటారా? దానికి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. కష్టకాలములో, ప్రాణాపాయములో, ఓ సింహం అనే నోట 2 పళ్ళ మధ్యన పళ్ళు దిగిపోయి నేను కొంతసేపటిలో నేను దీనికి ఆహారం అయిపోతాను, అయ్యో నన్ను రక్షించువారు లేరా, నన్ను కాపాడు వైద్యుడు లేడా, నాకు విమోచకుడు లేడా అని ఆర్తనాదం చేస్తున్నటువంటి అలాంటి సమయంలో కాపరి వెళ్ళి, ఆమేన్ ఆమేన్, నేను రక్షకుడను, నేను వైద్యుడను, నేను నీ విమోచకుడను. నిజమైన సాక్ష్యం చెప్తుందా? ఈ 99 మంది ఏం చెప్పారు? మా సత్యమే, మాది వర్తమానమే, మా పాస్టర్ గారు మంచివారే, ప్రేమ గలవరే. కానీ అక్కడికి వెళ్ళండి, చెప్తుంది ఇప్పుడు ఆయన నా రక్షకుడు. ఆమేన్ ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? ఆయన నా రక్షకుడు. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు. నేను సింహం నోట మధ్యలో ఉండి నా ప్రాణాపాయ స్థితిలో నాకు ఇంకా రక్షకుడు లేడు, నాకు విమోచకుడు లేడు అని నేను ఏడుస్తూ ఉన్న సమయమున నా కాపరి నన్ను వెతికాడు. ఆ సింహము నోట నుండి సింహముతో పోట్లాడి, సింహముతో దెబ్బలాడి నన్ను విడిపించాడు ఆయన. అందుకు నాకు రక్షకుడు అంటది. మరి నీకు ఎలా వైద్యుడయ్యాడు? నేను పళ్ళ మధ్యలో చిక్కుకున్నాను కదా, దాని కూరలన్నీ పళ్ళన్నీ నా శరీరంలో దిగిపోయి రక్తం కారుతూ ఉంటే ఆయన దగ్గర ఉన్న సంచులోంచి సున్నపు రాయి తీసి, ఆమేన్ ఆమేన్, ఏ రాయండి? సున్నపు రాయి తీసి అరగదీసి నా గాయాల మీద రాశాడు ఆయన. అందుకు ఆయన నాకు వైద్యుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆమె సాక్ష్యం ఎలా ఉంటుంది ఇప్పుడు? అదే అంటున్నాను నేను, వర్తమానం అంటే వర్తమానం, ప్రవక్త అంటే ప్రవక్త, బాప్తిసం అంటే బాప్తిసం. ఇది కాదు మీరు చెప్తున్నారు అనుకుంటున్నారు. ఎందుకమ్మా నువ్వు ఇట్లా ఉన్నావు? అందరూ కూడా సినిమా హాలీవుడ్ వలె ఉంటుంటున్నప్పుడు నువ్వు చెప్పాలి, ఇది బైబిల్ చెప్పింది. ఈ బైబిల్ నేను స్వీకరించాను. ఈ బైబిల్ చెప్పినట్టుగా నన్ను నేను ఉన్నాం. మనమే బైబిల్ అయి ఉన్నాం, మనమే వాక్యమై ఉన్నాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు ఆతిథ్యం ఇస్తే ఇది అద్భుతాలు తీసుకుని వస్తుంది. మన మూల పురుషుడైన అబ్రహాము దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అబ్రహాము కూడా దేవుడైన యెహోవాకు ఆతిథ్యం ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడు చెప్పండి, అందరు చెప్పాలి. ఏమిచ్చాడు? ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, అయ్యా నీ శరీరం అంతా చెమట పట్టేసింది, నీ అంగి అంత ధూళితో నింపబడి ఉంది, కొంచెం
నా ఇంటి దగ్గర అలసట తీర్చుకో, మంచినీళ్ళు తాగు, నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి నీవు వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ గబగబా వెళ్ళి గుడారంలో ఉన్న తన భార్య అయిన శారాను లేపాడాయన. శారా, మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? లే లే లే, నేను గోధుమ పిండట్టుకొస్తాను, ఇప్పుడు నువ్వు రొట్టెలు చేయి. ఓ పిల్లరా, పనివాడి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో రాత్రే కదా, జెర్సీ ఆవులని ఈనేసాయి, త్వరగా జిన్ను ఉండేయండి. దేవుని స్తోత్రం. మరొకతో అంటున్నాడు, ఇదిగో వెళ్ళి నీవు ఒక ఆవుని మీరు సిద్ధపరిచి మాంసం తీసుకునిరా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ వర్తమానమే, ఇవన్నీ నిన్ను సిద్ధపరిచే వాక్యమే. అవునంటారా? మనం తినేది తాజా మన్నేనా, మాంసమేనా? హల్లెలూయా. నీ బ్రతుకుని, నీ జీవితాలను ఇది మార్చేటువంటి వాక్యమై ఉన్నది. అప్పటికే వాళ్ళు పిల్లలు లేరు. ఎంత ఆశీర్వాదం ఉంటే ఏంటమ్మా, ఎంత బిల్డింగ్ కట్టేతే ఏంటి, ఆడుకునేవాళ్ళు లేడు. ఎవరు లేడంట చెప్పండి? అద్దాలు పాల్గొట్టేవాడు ఎవరు లేడు. దేవుని స్తోత్రం. అనే నిందలు పడుతున్నారు వాళ్ళు, అనే అవమానాలు పడుతున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితులలో యేసయ్యకు, ప్రభు అయిన యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఆయన భోజనం చేసిన తర్వాత అంటున్నాడు, అబ్రహామా, ఎస్ సార్, చెప్పండి సార్, మీదటికి ఇదే కాలానికి మీ కౌగిలిలో కుమారుడు ఉంటాడు. అందరూ చప్పలు కొట్టేద్దాం, అందరూ చప్పలు కొడదాం. ఆతిథ్యము చేయటం వలన అద్భుతాలు జరుగుతాయా? అద్భుతాలు జరుగుతాయా? ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా? దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలుసు, మన ప్రవక్త చెప్పాడు, హట్టి రైట్, హట్టి రైట్. ఆమె చెప్తారా? హట్టి రైట్. విలియం బ్రన్నాం ఆ ప్రాంతానికి వేటకు వచ్చినప్పుడు దైవజనుని అడుగుతుంది, అయ్యా నేను ఎప్పటి నుంచో విలియం బ్రన్నాం బృందానికి భోజనం పెట్టాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. అమ్మా, నువ్వు పేదరాలు అమ్మ, చాలా మంది వస్తారు ఆయనతో. అరుణ్ కుమార్ గారితో ఎంతమంది వచ్చేవారు చెప్పయ్యా? ఎంతమంది వచ్చేవారు? అదిగో పెద్ద ఉన్నాయి, ఇంకా సజీవంగా ఉన్నాయి, తలకాయలు ఊపుతున్నాయి. ఒకడిద్దరు కాదు, 10 మంది, 15 మంది. నిజమమ్మా, 10 మంది, 15 మంది. చప్పలు కొట్టి ప్రభు నామను మహిమపడదాం. నిజంగా ఈ ప్రాంతపు వారు ఏనాడు ఇసుక్కోలేదండి. పేదలైనప్పటికీ, గుడిసెలైనప్పటికీ, వారి భర్తలు మారినా మారకపోయినా దైవజనుడు అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వండి పెట్టే ఈ ప్రాంతం, ఆతిథ్యం ఇచ్చే ఈ ప్రాంతం, వాక్యాన్ని చేర్చుకున్న ఈ ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసిన కార్యాన్ని మనుషుడు మర్చిపోవచ్చు, మనుషుడు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరువడు. మరువని దేవునికి మీరు చోటిచ్చారు, మీరు మరువని దేవునికి మీరు ఆతిథ్యం ఇచ్చారు, మరువని దేవునికి మీరు మంచినీళ్ళు ఇచ్చారు, మీరు మరువని దేవుడు చెప్పే మాటలు మీరు స్వీకరించారు. హల్లెలూయా. అందుకే ప్రాంతంలో ఒక అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉంది. మరోసారి చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాలేదు పిల్లరా. నన్ను అంటూ ఉంటారు పెద్ద పెద్దళ్ళు. మా ఇంటికి వచ్చి 2-3 అరుణ్ కుమార్ వాళ్ళ నాన్న, ఇంకా చాలామంది చదువు, మా ఊరి నుంచి వచ్చేసిన దేవుడిని వదలలేదయ్యా. మేము వదిలే దేవుడిని అట్టుకోలా, వదలని దేవుడిని కలుగున్నాం. మేము ట్రాన్స్ఫర్ అయ్యాం తప్ప దేవుణ్ణి మర్చిపోలేదు, చెప్పబడిన వాక్యాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఓ అటు రైట్. భోజనం ఏర్పాటు చేసింది. అందరు వింటున్నారా? 1 గంట కొట్టారు, వాళ్ళందరూ వచ్చి భోజనం చేశారు. మీకు తెలుసా కార్యం? అంతకుముందు ఆయన ఉడతలు వేటాడాడు. అది ఎండ ప్రదేశం, ఉడతలు ఉండవంట. ఏమో మా చెట్లు ఎక్కువ ఉడతలు కాదా, ఈ ఉడతలు అనుకుంటున్నారేమో. అది 15 కేజీలు 15 కేజీలు ఉంటుందట. అయ్యా అంతేనా? పెద్ద పెద్ద ఉడతలు అంటండి అవి. కానీ ఉడతని మనకు ట్రాన్స్లేట్ చేశాను, అని ఉడతలు అనుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆయన నిరాశతో ఉన్నాడు. అయ్యా ఎండ ఎక్కువగా ఉంది, ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉండో అని నిరాశతో నిస్పృహతో ఆయన ఉంటున్నటువంటి సమయాన్న
దేవుడు ఏ విధంగా ఆయన్ని సంధిస్తాడో, చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఏ విధంగా సమీపిస్తున్నాడో అనేటువంటి వాతావరణం కలిగిన వ్యక్తి అతడు. ఏం కలిగిన వ్యక్తి? వాతావరణం కలిగిన వ్యక్తి. దేవుడు ఆ సుడిగాలిలో వచ్చి ఆయనతో చెప్తా ఉన్నాడు, ప్రభువా నేనా, నువ్వే, నువ్వు పలుకు, ఉడతలు సృష్టించబడతాయి. అవునంటారా? హల్లెలూయా. ఆ ఉడతలు పలికాడైనా, తుపాకీతో కాల్ చేశాడు. మళ్ళా అనుకుంటున్నాడు, ఈ త్వరలో ఎక్కడ ఉన్నాయి, మీ చెట్టు కొమ్మలు ఎక్కడ దాకున్నాయి, నాకు కనబడలేదు, వచ్చేయమనుకున్నాడు. మరలా వాయిస్ వినపడింది, కాదు కాదు, మళ్ళా నీ అనుమానాన్ని తీర్చుకొని మళ్ళా చెప్పాడు ఆయన. మళ్ళా 3 ఉడతలు వచ్చాయి, మళ్ళా కాల్ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ ఉడతలన్నీ కూడా తీసుకుని కారు డిక్కీలు వేసుకుని అటు రైట్ ఇంటికి వెళ్ళాడు ఆయన. దేవుని స్తోత్రం. అందరు భోజనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అటు రైట్ వడ్డిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా అక్కడ కూడా ఆ పరలోకపు వాతావరణాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ పరలోకపు వాతావరణంలో దేవుని ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, ఈ కార్యాన్ని ఇక్కడ మాట్లాడు, ఈ కార్యాన్ని ఇక్కడ చెప్పు. హల్లెలూయా. ఈ కార్యాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. ఆ సిస్టర్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ కార్యాన్ని అక్కడ చెప్తా ఉన్నప్పుడు ఆమె అంటుంది వడ్డిస్తూనే, ఆమేన్. ఏమంటుందంట? ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇతడు దేవుని మనిషి. దేవుడి తన్ని దర్శిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరికీ వడ్డిస్తూ ఈ సిస్టర్ వింటూ ఆమేన్ ఆమేన్ అంటుందంట. ఎప్పుడైతే ఆమేన్ అందో దేవుని ప్రవక్త అంటున్నాడు, అటు రైట్, నీకు 3 అవసరతలు ఉన్నాయి. చెప్పలు కొడదాం. నీకు 3 అవసరతలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. 1 ఆర్థికపరమైన పరిస్థితి, 2వది నీ సిస్టర్ అనారోగ్యంగా ఉంటుంది. అవునంటారా? మాట అంటలా. 3 ఏం కావాలా కోరుకో. డబ్బా ఇవాళ ఉంటుంది, రేపొద్దున్నది అయిపోద్ది. స్వస్థత జరుగుతుంది. ఎప్పటికైనా మనం మరణించాలి. ఎప్పటికైనా, అవునంటారమ్మా, మరణించాలి. కానీ నా పిల్లలైతే నేను పోయే సంఘానికి రావట్లా, నేను పోయే వర్తమానం వినడంలా, నేను మోకరించినట్టు వాళ్ళు మోకరించడం లేదు, నేను బైబిల్ చదువుతున్నట్టు వారు చదవడం లేదు, నేను ఆరాధిస్తున్నట్టు వారు ఆరాధించడం లేదు. అయ్యా, నా పిల్లలు రక్షణ పొందితే చాలు. ప్రవక్త పలికాడు, వారు రక్షించబడ్డారా? అద్భుతాలు జరిగాయా? అలాగే ఉదయమానికి కూడా చెప్తా ఉన్నాను, ఉదయమానే కాదు మీ అందరికీ చెప్తా ఉన్నాను, దేవుని వాక్యాన్ని చేర్చుకోండి. దేవుని వాక్యం చేర్చుకున్నప్పుడు దేవుడు మీ బ్రతుకులలో, మీ జీవితాలలో అద్భుతములు చేస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ నేను చెప్పుకుంటే చాలా విషయం. రాజుల గ్రంథంలో సునేమిరాలు కూడా కనబడుతుంది మనకి. అవునంటారా? ఎవరండి ఆమె? సునేమిరాలు. ఆమేన్. ఓ, ఆమె చాలా ఘనమైన స్త్రీ, చాలా ఆశీర్వదించబడిన స్త్రీ. ఓ ప్రియులారా, ఒకానొక దినాన్న దైవజనుడు ఎలీషా ఆ ప్రాంతం అంతా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక రోజున తన భర్తతో అంటుంది, ఏమండి చూడండి, ఆయన రథం మీద వెళ్తా ఉన్నాడు, నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఏం గమనింతాను? వరిసేనుకి గులుగులు కొట్టాలి, లేకపోతే నత్తలేరి నత్తలు కొట్టి రొయ్యలకి వేయాలి మేత. కనుక నాకు ఏం తెలుసు? సరే, ఏం తెలియదు అన్నావు కదా, అదిగో చూడు రథం మీద పోతున్నాడు ఒక ఆయన దైవజనుడు. నువ్వే వెళ్ళి ఆయన నువ్వు పిలుసుకురా. ఈమె వెళ్ళి పిలుసుకురాలా? అమ్మా నువ్వెందుకులే నత్తలు కొట్టుకో, నేను వెళ్ళి కేకేసుకొస్తానని చెప్పలా, మాట్లాడాలి. ఆమె చెప్పాలి. ఆమెన్. చాలా మంది ఉంటారు ఆడోళ్ళు, నువ్వు పనికి వెళ్ళిపోయాయా, మేము ప్రార్థనకి వెళ్తాంలే, మేము వెళ్ళి కెనడీ పాస్టర్గా చెప్పే మాటలు మోసుకొచ్చి నీకు చెప్తావు, నేను చెప్తున్నప్పుడు నువ్వు ఆమె చెప్పేది. కానీ అలాంటి స్త్రీ కాదు ఈవిడ. నీవు రావాలి, నేను వెళ్ళాలి.
మనిద్దరితో పాటు మన పిల్లలు కూడా రావాలి. ఎందుకంటే యెహోషువ చెప్పాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వెనకాల ఉన్నవారు చేతులు ఉన్నాయా? చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. వెళ్ళి, సార్ మా ఇంటికి రండి సార్, దైవజనుడు పిలుచుకుని వచ్చారు. వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. వెంటనే ఆమె అంటుంది, అయ్యా ఈయన సువార్త చేసి బడలెక్క కలిగి ఉంటాడు. ఎవరు చేస్తారు తెలిసే ఈ కార్యాలు? విశ్వాసి. ఎవరండి? వాళ్ళు పురుషుడైనా స్త్రీ అయినా విశ్వాసి. చూడండి, వాళ్ళు పంపేస్తున్నారు. మూడు డాబాలు వేసేసాడు. నేను చెప్పనా? అవిశ్వాసులు మాట్లాడతారు. విశ్వాసి మాట్లాడదు. దేవుని స్తోత్రం. మీరు ఎవరో నాకు తెలియదు, మీ అయ్యగారు నాకేం చెప్పలేదు, వాళ్ళు ఎక్కడ చెప్పుకున్నా నాకేం పర్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస అట్లా మాట్లాడదు. విశ్వాస ఎప్పుడు కూడా వాక్యాన్నే చూస్తుంది, వాక్యం కొరకే ఎదురు చూస్తుంది. పిల్లరా, మీకు తెలుసు, ఈ కాలానుగుణంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆయనకు ఒక చిన్న ఇల్లు పైన వేసింది, ఒక దివానా కట్ట ఏర్పాటు చేసింది, ఒక పడకుర్చీ ఏర్పాటు చేసింది, ఒక ఏసీ కూడా ఏర్పాటు చేసింది. ఆమె చెప్దాంలే బాబు, మీరు చెయ్యొద్దులే, మీరు చేయకండి, మీరు చెయ్యొద్దు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆమె ఎక్కడ ఈ ప్రసంగం వరంగల్లో చెప్తే ఒక సిస్టర్ పాస్టర్ గారికి ఇలాగే చేసి పెట్టింది. నిజమండి. ఎంతో కాలంగా వివాహం కానీ ఆమె కూతురికి వివాహం అయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. చాలా కాలమైంది వాక్యం నేను చెప్పి, ఇంచుమించు 7-8 సంవత్సరాలు అవుతుంది. మరలా ఎందుకు ఇక్కడ చెప్పాలని ఆలోచన వచ్చి, ఇది పాత డైరీ, ఇది కొత్త డైరీ కాదు, పాత డైరీని ఎత్తుక్కుని తెచ్చుకున్నాను నేను. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టి ప్రభు నామమును మహిమపడదాం. దేవుని పిల్లారా, ఈ కాలంలో కొండ కాదు ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసిందట. ఆమె చెప్పాలి. ఆ కాలంలో కొండ, ఈ కాలంలో ఫ్రిడ్జా పాస్టర్ గారికి ఇవ్వాలా? వదిలే, ఉంచుకో, నేనెవరు అడిగారు? విశ్వాస అయితే ఇస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందులో వర్తమానం వల్లే ఇలా మాట్లాడేది ఈరోజు. ఆడే నేను అన్నా ఇలా మాట్లాడే వాళ్ళకి వర్తమానమే అర్థం అవ్వాలా, వాక్యమే అర్థం కాల. ఎందరో సేవకులు మీ అయ్యగారు తీసుకొస్తా ఉన్నారు 5 పరిచర్యలు. ఎందరో పరిశుద్ధులు ఆఫ్రికా నుండి, అమెరికా నుండి, ఆంధ్రా నుండి అనేక మంది పరిశుద్ధులు మన సంఘాన్ని దర్శించి వెళ్తా ఉన్నారు. వారి చెమట లేక వారి రక్తం చెమట రూపంలో అక్కడ పడేసి వెళ్తున్నారు వాళ్ళు. నువ్వు వినినను వినకపోయినను అవి ఒక రోజున మొరపెట్టబోతా ఉన్నాయి. నేనంటాను, అలా మొరపెట్టనవద్దు. అదంతా మనకి దీవెనిగా మారును గాక, అదంతా ఆశీర్వాదంగా ఉండును గాక. మీకుని, మీ సేవకునికి, మీకుని, మీ కుటుంబాలకి అది ఆశీర్వాదకరంగా ఉండును గాక. బా, మంచి ఆతిథ్యం ఇచ్చింది సిస్టర్ గారు అని చెప్పి ఆయన గెహాజీ స్వార్థ చేసి వచ్చి అందులో విశ్రాంతి తీసుకుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుడు చెప్పాడు, అయిపోయిందా ఇక్కడ పరిచర్య, వెళ్ళిపో. మరొక ప్రాంతానికి దేవుడు ఆయన్ని పంపించేశాడు. ఆమేన్. ఆ కుర్రవాడు పిల్లరా, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు అంటున్నాడు, గెహాజీ ఎంత ఉపకారం చేసింది మనకి, ఎంత మేలు చేసింది, ఆమెకు మనం ఏమైనా సహాయం చేయగలమేమో, ఒకసారి చూసురా. ఆయన అంతా పరిశీలన చేశాడు. ఆవులున్నాయి, గేదెలున్నాయి, గొర్రెలున్నాయి, పనివారు ఉన్నారు. మంచి ఈ ఆధునికమైనటువంటి వాటితో ఇల్లు చక్కగా నిర్మించబడి ఉంది. ఆమె చెప్పండి, అందరూ గట్టిగా ఆమె చెప్పాలి. గెహాజీ ఇలా అంటున్నాడు. పిల్లలు ఇంకా అడిగాడు, అయ్యా అమ్మా, నీకేమైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడాలా, రాష్ట్రపతితో మాట్లాడాలా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలా? దైవజనుడు ఎలీషా మాట్లాడతాడు, నీకు ఏమైనా సహాయం? అయ్యా నాకేమొద్దయ్యా, నాకేమొద్దు, మీరు ప్రార్థన చేస్తే చాలు, మీరు మా ఇంట్లో అడుగు పెడితే చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకంటే సువార్త ప్రకటించు వాని పాదములు ఏమై ఉన్నాయి? సుందరములు. ఆమేన్, ఆమేన్. ఓ సంగమా, నా ప్రియమైన వారలారా, గ్యాజీ చెప్తా ఉన్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు గ్యాజీ. అయ్యా, వాళ్ళకి బిడ్డలు లేరు, వయస్సు పెరిగిన వృద్ధులు. ఏ పెరిగిన వృద్ధులంట? దేవునికి అసాధ్యమైంది ఉందా? దైవజనుడు ఎలీషా ప్రార్థన చేసి చెప్పాడు, మరుసటి ఆట మీ కౌగిలిలో కుమారుడు అంటాడు. అద్భుతం జరుగుతుందా? అద్భుతాలు జరుగుతున్నాయా? చెప్పాలి, అద్భుతాలు జరుగుతున్నాయా? ఏ చేశాడు అద్భుతం? అది చెప్పండి. ఇగో అద్భుతాలు, ఇగో ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓ అద్భుతాలు చేశాడు దేవుడు. ఓ పిల్లరా, ప్రవక్త చెప్పునట్లుగా thus saith the Lord జరిగింది. ఆ కుమారుడు పెద్దవాడయ్యాడు, ఇంచుమించు 10-12 సంవత్సరాలు వయసు ఉంటుందట. తండ్రితో పొలం వెళ్ళాడు ఆయన, తండ్రితో పొలం వెళ్ళాడు. ఆ పొలం గట్టునున్నాడు, తండ్రి పని చేస్తున్నాడు. ఆ పొద్దు పొడిపి ఎండకి పార్జింపోటు మొదలైంది ఆయనకి. నాన్నగారు తల పోయేనే, నా తల పోయేనే, నా తల పోయేనంటూ గబగబా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేటడికి పిల్లవాడు సొమ్మసిల్లిపోయాడు. భుజాన్ని వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. అంటున్నాడు, భార్యతో చెప్తున్నాడు, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. అయితే ఈ అబ్బాయిని ప్రవక్త ఎక్కడైతే ప్రార్థన చేశాడో, ఏ మంచం మీద అయితే పడుకున్నాడో, నువ్వు అక్కడ పడుకోబెట్టెళ్ళి. దేవుని స్తోత్రం. ఆమె యొక్క విశ్వాసము. మనం అదైతే ఏమంటాం? ఏమైనా తొక్కడేమో సార్ చూసిరా. మేము నీళ్ళు తెచ్చుకున్నప్పుడు పైపట్టేతోడు పిల్లోడిని వాళ్ళు ఎత్తుకున్నారు. వాళ్ళు ఎత్తుకున్నాక ఆని చీడు కిసరపోరే 2 తలంటికలు తీసి పడేసేయచ్చు కదా. 2 ఎండు మిరపకాయలు, అమ్మ ఎండు మిరపకాయలు తీతారమ్మా, ఇంటి అనగలాడేయండి అమ్మ. 2 కేజీలు ఆడేయండి, నేను ఆడించుకుంటాను. ఏం మాట్లాడతలేదు, అర్థం అవ్వలేదు వీళ్ళకి. అర్థమైందా? ఎండు మిరపకాయలు తీయాలి కదా. రెండు ఎండు మిరపకాయలు కాదు, 2 కేజీలు తీయండి. తీసి కెనడీ ఇంటి పక్కనో, నా ఇంటి పక్కనో, నెవిల్ గారి ఇంటి పక్కన ఆడండి, మేము కారం ఆడించుకుంటాం. ఏం మాట్లాడుతున్నారండి? ఆమె అంటుంది, ఆమె యొక్క విశ్వాసం గమనించారా? దైవజనుడు ఉన్న స్థలములో అతని నుంచి పనివాడితో చెప్తుంది, అయ్యా గాడితో గంతల గట్టు. ఎక్కడికి? భర్త పలికిస్తున్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఎక్కడికి? నేను దైవజనుడి దగ్గరికి వెళ్తాను. ఇవాళ అమావాస్య కాదు కదా. అర్థమైందా? పాత నిబంధన వాళ్ళు ఎవరండి? పాత నిబంధనల వాళ్ళు అమావాస్య పాటింది. ఎందుకు? మా మాంగారు ఉన్నాడు, మా పాస్టర్ గారు వాళ్ళ నాన్న అమావాస్య కూటమని ఇట్టేవాడు ఆయన. నిజం కదా. ఇప్పటికి మేము ఆల్రెడీ చేసామనుకో, పోలేదు. ముసలోళ్ళు కనపడ్డానుకో, పొద్దున్నట్టు వెళ్తే బయట నేను నిలబడ్డాడు, పాస్టర్ గారా రాత్రి అమావాస్య కూటమి ఇట్టారా అంటారు. ఓ నాయన, సిలుకూరికి అమావాస్య జబ్బు పోలేదు. అర్థమైందండి? అవునండి, అమావాస్య కూటమి పెట్టేవాడు ఆయన. ఎందుకంటే అమావాస్య వాళ్ళకి వచ్చిందట. పిల్లరా, ఆయన అంటున్నాడు భార్యని, అమావాస్య కాదు కదా. దేవునికి మహిమ ఉందా? రాజుల గ్రంథంలో అమావాస్య చదవమ్మా. కాదు, నేను పోవుట మంచిదని చెప్పి దేవునికి స్తోత్రం. స్పీడ్గా తోలవయ్య బాబు, స్లో కుదరదు, స్పీడ్గా. దేవునికి స్తోత్రం. అయ్యా ఎంత ఎంత చక్కగా పరిగెత్తుకొస్తున్నారు. 10:30కి వచ్చి అదే ఎప్పుడండి ఆరాధన? మీది ఎన్ని గంటలకి? 9ంటికి. అమ్మ 8:30కి వచ్చి మోకరించిన వాళ్ళు చేరి పైకి ఎత్తండి. అరగంట ప్రార్థన ఉంది కదా. నవ్వుతారేటి? అమ్మ ప్రాక్ చెప్పాడమ్మా, అరగంట ప్రార్థన. మీరందరూ సంఘస్థులని మాట్లాడుతున్నాను నేను. చెప్పను ఇప్పుడు బాంబే చేస్తున్నాను చూసుకోండి. 9 గంటలకు ఆరాధన స్టార్ట్ అన్నాడు ఈయన. అవునా? అవును సార్, అంతేనా? ఏంటి అంటే 8:30కి వచ్చి మీరు ప్రార్థన చేయాలి, ప్రవక్త ఆజ్ఞ అనా. అరగంట ప్రార్థన చేయని వారికి ఆ రోజు ఆరాధనలు ఏమి దొరకదన్నాడు.
ఆయన ఎంత ప్రసంగం చేసినా, నేనంత చేసినా, అరుణ్ కుమార్ గారు చేసినా, జాన్ కుమార్ గారు చేసినా మీకేం దొరకవంట. ఏ అరగంట ప్రార్థన చేసి నీ హృదయాన్ని నువ్వు దున్నుకోవాలట. దున్ను పొలంలో విత్తనాలు ఎడతాడా, దున్నకుండా విత్తనాలు ఎడతాడా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. రేపటి నుంచి చేస్తారా? నీవు దున్నితేనే ఎవరు మాట్లాడినా ఆ హృదయమైన భూములు విత్తనాలు వేసినప్పుడు అవి ఫలిస్తాయి. హల్లెలూయా. అందుకే వేగురంగా తోలమంటుంది. వెళ్ళని గెహాజీ గారు చూశారు, ఇవన్నీ దాటిపోతున్నాను ముగిస్తాకి. ఇంకేం ఆయన మాట ఏమింటలా, ఆయనకి ఏం చెప్పట్లా. ఆయన అంటున్నాడు, నువ్వు బాగున్నావా, నీ భర్త బాగున్నాడా, పిల్లలు బాగున్నారంటే ఏమంటుంది? మనమైతే ఏమంటాం? అయ్యి బాబు కెనడీ గారా, ఆలోచన చేసావయ్యా, అయ్యి బాబు పిల్లడు చచ్చిపోయాడయ్యో అంటాం. ఆవిడ అనలేదండి. ఆమెకి ఇంకనూ విశ్వాసం ఉంది. ఆమె దృష్టిలో అతడు సజీవుడిగానే ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. అబ్రహాం యొక్క విశ్వాసము ఆమెలో కనిపిస్తూ ఉంది. మృతులను సహితము లేపగల దేవుడని ఆమె నమ్ముతుంది. ఆమె విచారణ వ్యక్తం చేయలే, బాగానే ఉన్నారు. ఆమె చదవమ్మా. అందుకు ఆమె ఎలా ఉన్నారని చెప్పింది. అది మనమైతే ఏం చెప్తాం? ఒకసారి ఆగండి. మనం ఆవిడని పక్కనెట్టి మనం వెళ్దాం, అందులోకి మనం వెళ్దాం. ఒక్కసారి చెప్పండి, ఏమంటారు? రాత్రి అంతా నిద్ర లేదండి బాబా, మెలకుగానే ఉన్నామా, చచ్చిపోయామండి బాబా, అందులో కరెంట్ ఒకటి లేదండి, ఇసురుతా కూర్చున్నామండి. అయ్యనా నువ్వు చెప్పేది? ఆవిడ చెప్పింది అలాగా? చెప్పండి సార్. బైబిల్ చూడండి అందరూ, నాయకు కాదు, బైబిల్ చూడండి. 2వ రాజుల గ్రంథంలో కనబడుతుంది. 4వ అధ్యాయము 26వ వచనము చదువమ్మా. పిమ్మట ఆమె ఓకే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం వర్తమానంలో ప్రవక్త అది ఏ మాటలు చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరం వినును. అతడు పరిగెత్తుకు వెళ్ళి, నా ప్రభువా లోపలికి రండి, విశ్రమించండి అని చెప్పి, చూడండి ఏమంటున్నాడంటే, నేను నీ పాదములను కడుగుతాను. దేవుని స్తోత్ర. అబ్రహాం కూడా ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడట. అలాగే ఈ స్త్రీ కూడా, ఈ గనురాలు కూడా ఎలీషా దగ్గరికి పోయి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉంది. నాకు దండంతో పని లేదు, గెహాజీతో పని లేదు, నువ్వే రావాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఓడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. హల్లెలూయా. ఆయన పాద సన్నిధి దగ్గర కూర్చుని అంటుంది, మీరు రండి. బలవంతం చేసిందంట. ఆ పాదాలను చూస్తూ ఉంది. ఆ పాదాలు ఒకానొక దినాన్న అవి సిలువను మోయిపోతూ ఉన్నాయి. మానవులందరి కొరకు ఆ పాదములు మేకులు కొట్టబడతా ఉన్నాయి. ఓ ఆ పాద సన్నిధిని అనుభవిస్తూ ఉంది ఆవిడ. అయ్యా మీరు రండి. ఆయన వచ్చి ఆ గదిలోనికి పోయి ఆ అబ్బాయి మీద చేతిలో చేయేసి కాలు మీద కాలేసి ఆయన కంచేపు ఆ విధంగా పండుకున్నప్పుడు, అతనికి వేడి కలిగినప్పుడు ఆక్షం తుమ్మాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రతికాడండి, బ్రతికాడా? ఆతిథ్యము అద్భుతములను తీసుకుని వస్తుంది.
చిన్న మాట, ఆతిథ్యము. కనుక వాక్యాన్ని చేర్చుకోండి, వాక్యాన్ని అంగీకరించండి. ఒకవేళ ఈ సంవత్సరం నీ జీవితంలో జరగలేదు, మరొక సంవత్సరం కార్యం చేస్తాడు ఆయన. ఈ రాత్రి నీకు మేలు చేయలేదు ఆయన, 5వ రోజునైనా ఆ ప్రార్థన నీ బ్రతుకులలో అద్భుతం చేస్తుంది. ఆతిథ్యం చేయ మరొకండు, వారు దేవదూతలని ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చి వీళ్ళు ఏం పొందారు? అద్భుతాలు చూశారు వాళ్ళు. నమ్ముతారా? నేను ముగిస్తా ఉన్నాను పిల్లరా. కనుక ఈ రాత్రి ఆతిథ్యం చేయండి, దేవుని వాక్యం చేర్చుకోండి. ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో వర్తమానం వినబడతా ఉంది, దీన్ని పక్కన పెట్టకండి. ఒకసారి ఆలోచన చేయండి, వినండి, చూడండి, చేర్చుకోండి. మీ నిరాశ కలిగిన మీ జీవితాలని, నలిగిపోతున్న మీ బ్రతుకులను, రోగాలతో, పాపాలతో, శాపాలతో ఉంటున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఆయన అద్భుతము చేయగలడు. నీ జీవితాన్ని మార్చగలడు ఆయన, నీ బ్రతుకును మార్చగలడు ఆయన. ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆదాము మనందరికీ మరణాన్ని తీసుకొచ్చేసాడు, కానీ కడపటి ఆదాము వచ్చి జీవాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎంతమంది నమ్ముతున్నారు? ఆతిథ్యం ఇద్దామా? మీ బ్రతుకులు అద్భుతాలు చూస్తారా? ఆశ్చర్యకార్యాలు చూస్తారా? వాక్యాన్ని చేర్చుకుంటారా? వాక్యాన్ని నమ్ముతారా? వాక్యాన్ని విశ్వసిస్తారా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడి మాటలు మీ అందరి జీవితాలలో, కూటమి ఏర్పాటు చేసినటువంటి బిడ్డ జీవితాల్లో దేవుడు కార్యములు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాటలు దేవుడు మనకు అందించాడు. నిజంగా ఈ రాత్రి మనందరం కూడా మనం విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం 2 చేతులు పైకెత్తి, ప్రభువా నా జీవితంలో ఆతిథ్యం ఇవ్వటం అంటే ఏంటో, దేవా నేను నిజంగా సేవకులు చేర్చుకుంటాం అంటే ఏంటో, సేవకుడు తీసుకొచ్చిన వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు నా జీవితంలో నువ్వు అద్భుతాలు చేస్తానన్నావు నాయన, ఆశ్చర్యకార్యాలు చేస్తానన్నావు ప్రభువా. తెలియకుండా చేసిన వారికి నువ్వు అద్భుతాలు చేసావు ప్రభువా. ఈరోజు మేము అనేక విషయాలు తెలిసి కూడా నాయన నీ వాక్యానికి చోటేలేకపోతున్నావు. నీవు మాతో వస్తానంటున్నావు, మా ఇంటికి వస్తానంటున్నావు. ఓ ప్రభు నేను దీవిస్తానని చెప్తున్నావు, కానీ ప్రభు నేను చేర్చుకునే మనసు మా దగ్గర లేదు నాయన. కానీ రాత్రి మాతో మాట్లాడావు ప్రభు అని అందరూ 2 నిమిషాలు చేతులు పైకెత్తి, నిజంగా ప్రభు ఒక సమర్పణ, ఒక త్యాగము మన కొరకు ప్రభు ఏం చేశాడు, ఈరోజు ప్రభు కొరకు మనమేం చేయబోతున్నాం. ఓ నాయన నిజంగా ప్రియులారా, ఆ ఆతిథ్యం ఇచ్చేటువంటి అనేక మందిని దేవుడు మన ముందు పెట్టాడు. అబ్రహామును ముందు పెట్టాడు, ఆ షూనేమిరాల ముందు పెట్టాడు. ఓ నిజంగా అనేక మంది ఆయా సారెపతుల విధరాల ముందు పెట్టాడు. ఓ నిజంగా వారు తీసుకొచ్చినది ఓ నిజమైనటువంటి ఆహారము, నిజమైన పరిశుద్ధాత్మ కొరకు ప్రథమ స్థానం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే కాపరి, ఆయన మన మంచి కాపరి. ఈరోజు మనం క్షేమంగా ఉంచాడు. మన బ్రతుకులేంటి, మన పరిస్థితి ఏంటి, మన స్థితిగతులేంటి, ఒకప్పుడు మన అందరూ త్రోసేశారు, మనల్ని ఎవరు లెక్క చేయలేదు. కానీ ఈరోజు మనం ఒక మంచి స్థితిలో ఉన్నామంటే దీనికి కారణం అనేక మంది సేవకులు ప్రార్థన, అనేక మంది సేవకులు మన కొరకు చేసిన త్యాగము. ఓ దేవ, అందరూ చేతులు నోరిప్పండి. నోరున్న వాళ్ళందరూ ఏయల్లరా గొడవలేంటి? హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని మీకే తినపడతలేదా? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన మా ప్రభువా, అందరూ స్తుతించండి, అందరూ దేవుని మహిమపరచండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నోరెప్పండి 2 నిమిషాలు. ప్రభువా ఆతిథ్యమివ్వ మరొకటి. ప్రభువా నీ వాక్యానికి మేము ప్రథమ స్థానం ఇచ్చేవారుగా చేయను ఆయన. వేగరమే నీ మందిరం రావడం సహాయం దయచే ప్రభువా. నీ సన్నిధి విషయంలో మాకు ఒక ఆసక్తిని దయచేయండి. వాక్య విషయంలో ఆసక్తిని దయచేయండి. ప్రార్థన విషయంలో ఆసక్తిని దయచేయండి. నిజంగా మేము మీకు ప్రథమ స్థానం ఇచ్చే బిడ్డలుగా చేయను ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనకు నిజమైన న్యాయాధిపతి ఉన్నాడు, మనకు నిజమైన కాపరున్నాడు. ఆ గొర్రెలు, ఆ ఒక్క గొర్రె, తప్పిపోయిన గొర్రె, దానికి ఒక అనుభవం ఉన్నది, ఒక చక్కని సాక్ష్యం ఉన్నది. ఎటువంటి పరిస్థితులు మేము ఈ రోజులకు వచ్చామో, మేము ఏ స్థితిలో ఉండేవాళ్ళము, ఏ స్థితిలో వచ్చి మమ్మల్ని దేవుడు లేవనెత్తాడు. దుష్టుడు త్రాగుడు వల్ల, వ్యభిచారం వల్ల, దొంగతనం వల్ల, మోసాల వల్ల మేము అనేక సార్లు దుష్టుని యొక్క నోట్లో ఉన్నప్పుడు మా ప్రభువే, మా కాపరే, ఆయన మమ్మల్ని విడిపించిన దేవుడు ఆయన.
మమ్మల్ని రక్షించిన దేవుడు ఆయన, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళల్లో కదలాడే కన్నీళ్ళన్నిటినీ తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, కొట్టండి రా. ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కళ్ళల్లో కదలాడే కన్నీళ్ళన్నిటినీ తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, కళ్ళల్లో కదలాడే తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, హృదయములో రేగే గాయాలన్నిటినీ కట్టిన సమరయుడా, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, పాడమందులు, నీవే నా కాపరి, నీవే కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వెంత మంచి కాపరు నాయన. మమ్మల్ని తప్పిపోయిన అనేక మంది గొర్రెల్లో ఉండగా ప్రభువా మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడవు, నీ వర్తమానంలో నిలబెట్టిన దేవుడవు, నీ కాలపు ప్రవక్త కింద మమ్మల్ని ఉంచిన దేవుడవు, అభిషేకం కింద ఉంచిన దేవుడవు, అభిషేకించబడిన వాక్యాన్ని అందించిన దేవుడవు. నిజంగా తప్పిపోయిన గొర్రెలు మేమే నాయన. ఆ సింహం ఎత్తుకెళ్ళిపోయిన గొర్రెలు మేమే ప్రభువా. ఈ రోజు మమ్మల్ని క్షేమమైన స్థితిలో ఉంచా ప్రభువా. వాక్యం అనే బండపై నిలబెట్టిన దేవుడు నాయన. హల్లెలూయా హల్లెలూయా. సమర్పించుకుందాం పిల్లరా. ఎంతమంది రాత్రి ఎంతమంది దేవుడు మాట్లాడాడు. నిజంగా దేవుడిని మిమ్మల్ని దర్శించడం చేతులు అన్నవారు నిజంగా చేతులు పైకెత్తండి.
హృదయపూర్వకంగా చెప్పండి, ప్రభువా నిజంగానే మమ్మల్ని దర్శించిన దేవుడవు, మమ్మల్ని కాపాడిన దేవుడవు. ఆ తప్పిపోయిన గొర్రెని నేనే ప్రభువా, ఆ పాడైపోయిన గొర్రెని నేనే ప్రభువా, నీ సహవాసం నుంచి వేరైపోయిన గొర్రెని నేనే నాయనా. అనేక సంవత్సరాలు నీకు వేరుగా ఉన్న గొర్రె నేనే ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు నాయనా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామాను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మా ప్రియులు కమతం రామగారు గారు యొక్క గృహము దగ్గర మరి తన కుమార్తె హృదయమణి ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత కుడికులు నాయన, మీరు చేసిన ఈ అద్భుత కార్యం కొరకు వందనాలు ప్రభా. ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ అసలైన అద్భుతము నీవు మమ్మల్ని రక్షించడమే ప్రభువా. పాపము చేత అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని నీ జీవము గల వాక్యం చేత మమ్మల్ని బ్రతికించిన దేవుడు నాయన, మమ్మల్ని వెలిగించిన దేవుడవు, మమ్మల్ని విడిపించిన దేవుడవు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. నీవు తప్ప మాకు దిక్కెవరు లేరు నాయన. నువ్వు అక్కడవే మమ్మల్ని పట్టించుకున్న దేవుడవు, నీవే మా కొరకు వేల చెల్లించిన దేవుడవు. దేవ, ఈ రాత్రి నీ దాసులు నిలబెట్టుకుని నాయన మాతో మాట్లాడిన అనేక విషయాలను బట్టి వందనాలు. అవును ప్రభువా, మేము ఈ లోకంలో ఉన్నప్పుడు రకరకాల ఆతిథ్యాలు చేస్తాం, కానీ నీ సేవకులకి ఆతిథ్యం చేయటం అంటే ఏంటో ప్రభువా, నీ సేవకులు చేర్చుకోవటం అంటే ఏంటో, నీ సేవకుల ద్వారా నువ్వేం పంపిస్తున్నావో ఆ పరలోకపు జీవాహారాన్ని, ఆ పరలోకపు అభిషేకాన్ని ఎవరు చేర్చుకుంటారో ఆ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, ఆ కుటుంబంలో ఆశ్చర్యకరాలు జరుగుతాయి. హతి రైట్ ఇంట్లో నాయన, ఓ ఆ కుమారులు పాడైనప్పుడు నాయన, ఓ ఆ ప్రవక్త మాటకు ఆమె లోబడినందువల్ల, ఆ ప్రవక్తను గౌరవించినందువల్ల నీ ఆత్మతో పాడైపోయి చెడిపోతున్న కుమారులు రక్షించిన దేవుడవు, చనిపోయిన కుమారుని లేవనెత్తిన దేవుడవు. ఆ దేవుడు ఈ రోజు మాతో ఉన్నావు ప్రభువా. ఎంతమంది అయితే ఈ వర్తమానం ఎవరైతే చేర్చుకుంటారో, అనేక మంది నరకానికి పోకుండా చీకట్లో ఉన్న ఇళ్ళు, సమాధానం లేని గృహాలు, నెమ్మది లేని గృహాలు ఎవరైతే ఉన్నారో, ఈ వాక్యం యంత్రం, ఈ శబ్దం ద్వారా యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది విన్నారో ఈ మాటలు వాళ్ళు వెలిగించబడును గాక, మన్నించబడును గాక, వాళ్ళ హృదయాలు సమర్పించబడును గాక, వారి గృహంలో చీకటి పోవును గాక, వారి గృహంలో అద్భుతములు జరుగును గాక, రక్షణ లేని గృహాలు రక్షించబడును గాక. ప్రార్థనకు మానేసి సహవాసానికి వేరుగా ఉన్నటువంటి కుటుంబాలు, బిడ్డలు, భార్య భర్త కుటుంబ సమేతంగా యెహోషువ చెప్పినట్లుగా నాయన, నేను నా ఇంటి వారు ప్రభు సన్నిధికి వెళ్తామని చెప్పి ఆ విధమైన మాటలు పలుకుదురుగాక. ఎవరైనా రోగులుగా ఉంటే స్వస్థపరచండి, రక్షణ లేని గృహాలు రక్షణ దయచేయండి. ఓ ప్రభా, ఈరోజు ఎవరైతే ఇక్కడ ఏ ఆశతో వచ్చారో వాళ్ళందరితో మాట్లాడి నమ్ముతున్నాము నాయన. ప్రతి ఒక్క కుటుంబాలు మీరు బలపరచండి, దీవించండి. ముఖ్యంగా ప్రభా, ఇంతవరకు వాక్యం అందించిన సేవకులు అబ్రహాం గారిని బట్టి, నెబుల్ గారిని బట్టి స్తుతిస్తున్నాం. ఉత్తమమైన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములన్నావు ప్రభువా. నిజంగా ఒకప్పుడు మా పాదాలు పాపములు పరిగెట్టిన పాదాలు, భయంకరమైన వ్యసనాలతో నిండిన పాదాలని నీ పాదములలో కొట్టబడిన గాయముల ద్వారా, ఆ రక్తము ద్వారా మమ్మల్ని కడిగిన దేవుడు నాయన. మా పాదాలను పవిత్రపరిచి మా దేహాలు మీరు తీసుకుని అనేక గృహాలకు వెళ్ళడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వదించబడటానికి నాయన మమ్మల్ని వాడుకున్న విధానం కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి, వాక్యం అందించిన సేవకుల్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సంఘాలను, వారి పరిచయాలను దీవించండి. విన్న బిడ్డలను దీవించండి. ముఖ్యంగా ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, హృదయమణ్ణి ఇచ్చిన కుమారుని మార్చు ప్రభువా. సింకును దర్శించు నాయన, వాడి జీవితాన్ని మార్చు ప్రభువా. లోక వ్యసనాన్ని విడిపించి తప్పకుండా ఏ తల్లి ఏ వాక్యం అయితే నమ్మిందో, ఏ దేవుడిని అయితే ప్రార్థన చేసిందో, ఎవరిపైన అయితే విశ్వాసం ఉంచిందో అదే దేవుణ్ణి, అదే వాక్యాన్ని ఆ కుమారుడు కూడా అంగీకరించునుగాక, రక్షణలోకి నడిపించబడుదురుగాక. సోపిని కూడా బలపరచండి. అలాగే రామారావు గారిని, పెద్దల గారిని బలపరచండి, దీవించండి. ఓ నాయన, మరి ఎంత మాత్రమే కదా ఈ కూటమి అయితే ఎంతమంది అయితే ఎలాగ సహకరించారో ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పి దీవించండి. సౌండ్ సిస్టమ్ కుమారుని, ఆ కుటుంబాన్ని ప్రభువా. ఓ ఇక్కడ లైటింగ్ ఏర్పరిచిన కుటుంబాన్ని ప్రభువా, ఆర్కెస్ట్రా వాళ్ళని, ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరు చెప్పని దీవించండి. ఇక్కడికి రాకుండా దూరంగా ఉంటున్న బిడ్డలు కూడా మీరు చూస్తున్నావు ప్రభువా. వారి కుటుంబంలో కూడా గొప్ప అద్భుతం జరుగును గాక.
ఏర్పాటు చేసిన భోజనాలు ఆశీర్వదించి భుజిస్తుండగా శక్తిని బలాన్ని దయచేయండి. తిరిగి మరలా మేము కూటికి ముగించుకుని ఎవరి గృహానికి వెళుతుండగా ప్రతి వాహన వ్యవస్థలో క్షేమంగా ప్రేరణ దయచేయండి. అందరిని క్షేమంగా వారి గృహాలు చేర్చండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్ చెప్తాం అందరూ కూడా ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపైన ప్రేమ సమాధానం పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు కూడొచ్చి మనందరికీ ఈ రాత్రి ఈ కొడుకుని ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించిన కుటుంబానికి ఆ కుటుంబంతా రక్షణ పొంది ఎత్తబాటు కొరకు సిద్ధపడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనం దీవించును గాక.